ఒక 2 నిమిషాల్లో మనం ఈరోజు చక్కగా ఈ క్లాస్‌ని ప్రారంభించుకుందాం. ఈరోజు క్లాసు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి పిఎస్ఎస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు. ఈస్ ద ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ గురువుగారు. మరి ఈరోజు దాదాపుగా ఇండియాలో గాని ప్రపంచవ్యాప్తంగా 10,000 పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఒకప్పుడు పిరమిడ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. మనం గనక నెట్‌లోకెళ్ళి వేర్ ఈస్ ద పిరమిడ్స్ ఇన్ ఇండియా అంటే శ్రీరంగపురం టెంపుల్ ఈస్ ద పిరమిడ్ అని మనకి గూగుల్‌లో వస్తది. సో అటువంటి గొప్ప శక్తివంతమైన పిరమిడ్‌లను మరి ఈ ధ్యానాన్ని, ఈ యొక్క శాకాహారాన్ని మనకి ప్రపంచానికి మరి తెలియజేసినటువంటి గ్రేట్ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చరిత్ర గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. మరి గురువు గారితో దాదాపు 20 సంవత్సరాల పైగానే ప్రయాణం చేసి మరి గురువాకు పరిపాలన. గురువు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఉంటారు గ్రేట్ మాస్టర్ శ్రీ ధ్యానరత్న ఆకురాజ్ శంకర్రావు గారు. మరి ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు, మరి ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, అటు స్కూల్స్, కాలేజెస్ నిరంతరం తన జీవితాన్ని ధ్యానానికి అంకితం చేసి మరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ మరి ప్రతిరోజు కూడా ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తూ టీచ్ చేస్తూ మరి గురుగారి యొక్క సాంగత్యంలో సార్ పొందిన అనుభవాలు మరి పత్రి సార్ యొక్క విశేషాలు మనకు తెలియజేయటానికి శ్రీ ఆకురాజ్ శంకర్రావు గారు మనకు ఆల్రెడీ క్లాస్కి వచ్చున్నారు. సార్ని మనస్ఫూర్తిగా మనం సాదరంగా క్లాప్ చేస్తూ ఆహ్వానించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నా వెల్కమ్. ఓకే ఓకేనా, ఒక్క నిమిషం. సో ఇంకో మనం 1 minute-లో క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో రేపు నుంచి కూడా 6 రోజుల పాటు అద్భుతమైన సెషను. ప్రతిరోజు అద్భుతమైన సెషనే. కాకపోతే రేపు నుంచి జరిగే 6 రోజులు కూడా డాక్టర్ లూయిస్ ఎల్హే గారి రచించినటువంటి మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో, ఈ యొక్క 2 పుస్తకాల యొక్క సారాంశం మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది సాధనకు. అట్లాగే మన శారీరక మానసిక రోగాలను మనం ధ్యానంతో ఎలా హీల్ చేసుకోవాలి, ఏ ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటే నిరంతరం మన శరీర వ్యవస్థ ఎలా మారుతూ ఉంటుంది, సో వాటన్నిటి మీద కదా పూర్తిగా మరి మీకు అవగాహన కల్పించడానికి రేపు నుంచి 6 రోజుల పాటు ఈ సెషన్ మనకి స్టార్ట్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు రేపటి నుంచి ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకొని క్లాస్కు రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. తర్వాత సెషను మన క్రాంత్ కుమార్ గారు కంటిన్యూ చేస్తారు. నేను వేరే ప్రోగ్రాంలో ఉన్నా. థ్యాంక్ యూ క్రాంత్ కుమార్ గారు. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సార్. శంకర్రావు గారు వెల్కమ్. మేము స్టార్ట్ చేయొచ్చు సార్. భగవత్ స్వరూపులందరికీ, భగవంతులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు ఆకురాజ్ శంకర్రావు, మాది మంగళగిరి. నేను 2002 జనవరి 26న మొట్టమొదట పత్రి గారి ద్వారానే నేను ధ్యానాన్ని నేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ యొక్క పిఎస్ఎస్ఎం మార్గంలో ప్రయాణం చేస్తూ కొన్ని వేల గ్రామాల్లో ధ్యానాన్ని పరిచయం చేయటం, శాకాహార ర్యాలీలు నిర్వహించటం, కేర్ సెంటర్స్ ఏర్పాటు చేయటం, ధ్యాన గ్రామీణం అని పత్రిసారి ఏదైతే ధ్యాన ప్రచార రథాలని ఏర్పాటు చేశారో ఆ రథాలని తీసుకొని గ్రామాన ధ్యానం యొక్క విశిష్టతని ప్రచారం చేయటం, అట్లాగే గ్రామాల్లో రైతులకి, రైతు కూలీలకు కూడా ధ్యానం యొక్క విశిష్టత, ధ్యాన వ్యవసాయం అనే దాన్ని కూడా చెప్పటం, ధ్యాన విద్యార్థి స్కూల్స్లన్నింటిలో కూడా ధ్యాన విద్యార్థి ఆ ప్రాజెక్ట్ తీసుకొని విద్యార్థులకి ధ్యానం చెప్పటం, జైల్లో ధ్యానం చెప్పటం. జైల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మన సహజంగా జైలు అనగానే అక్కడ అందరూ కూడా ఏదో నేరస్తులు ఉంటారు అనేది, ఎలాంటి ఎమోషన్స్ లో
ఉద్రేకమైన పరిస్థితుల్లో వాళ్ళ తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేసిన తర్వాత దాన్ని ఫేస్ చేసే సమయంలో వాళ్ళు ఎలాంటి డిప్రెషన్ లో ఉంటారు, మరి వాళ్ళందరికీ ఎలాంటి మార్గనిర్దేశకత్వం చేయాలి అని పత్రిసారి అందరికి కూడా జైల్లో చెప్పాలన్నప్పుడు జైల్లో కూడా ధ్యానం చెప్పడం జరిగింది. మంగళగిరి సబ్ జైల్లో, అట్లా గుంటూరు జిల్లా జైల్లో, ఇట్లా పత్రిజీ చెప్పినటువంటి అన్ని ప్రాజెక్టుల్లో పనిచేసుకుంటూ పత్రిజీతో పాటు కలిసి తిరుగుతూ మరి పత్రిజీ మార్గనిర్దేశకత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ PSSM లో ప్రయాణం చేస్తున్న సందర్భంలోనే 2007లో పత్రిసారు ధ్యానరత్న అనేది ఇవ్వటం జరిగింది. తర్వాత పత్రిజీని ధ్యాన జ్ఞాన ఋషి అని చెప్పేసి కూడా సార్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క PSSM మార్గంలో, పత్రిజీ ధ్యాన మార్గంలో మీ అందరితో కలిసి ఈ యొక్క ఆత్మ ప్రయాణాన్ని చేయటానికి నేను ఈ భూమి మీద జన్మ తీసుకొని మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు మరొకసారి మీ ముందుకి రావటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి పత్రిజీ జీవితం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు సహజంగా ఆయన ఎప్పుడు పుట్టారు ఇవన్నీ చూస్తాం, కానీ ఆయన జీవితం ఒక సందేశం. జీవితం గురించి తెలుసుకోవటం అంటే ఆయన సందేశాన్ని తెలుసుకోవటం మనం చేయాల్సింది. సరే, డేట్లు అనేది మనకి అలవాటుగా కాబట్టి ఆ డేట్లు గుర్తుంచుకోవాలనేది భావన ఉంటది, కానీ మహాత్ములు మహానుభావులు వీళ్ళందరూ కూడా అనేక యుగాల పర్యంతం, జన్మల పర్యంతం అనకూడదు, యుగాల పర్యంతం వాళ్ళ యొక్క ఈ యొక్క యాత్ర ద్వారా ఈ భూమండలాన్ని నిరంతరం సస్యశ్యామలం చేస్తూ ఉంటారు. భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిలో చైతన్యాన్ని నింపుతా ఉంటారు. అలా ఈ భూమి మీద సత్యుగ స్థాపన కోసం దిగి వచ్చినటువంటి ఒకనొక దివ్య చైతన్యమే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. వారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్న అందరం కూడా మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిగానో, ఒక గురువుగానో, ఒక రూపంగానో మనం చూస్తే ఆ పరిధిలోనే మనం అర్థం చేసుకోగలుగుతాం తప్ప ఇంకెందుకు ముందుకు వెళ్ళలేం, లోతైనటువంటి అవగాహన చేసుకోలేం. మన సహజంగా అది మనకు అలవాటు అయిపోయింది. మన మైండ్కి వ్యక్తి రూపంలో మనం గ్రహిస్తాం, అండ్ జీవిత చరిత్ర గ్రహిస్తూ ఉంటాం. కానీ జీవిత చరిత్ర కాకుండా జీవిత లక్ష్యాన్ని మనం గ్రహించుకోవాలి. కారణ జన్ములు అంటారు. అందుకే వాస్తవంగా అందరం కారణ జన్ములమే. కారణం లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రాలేదు, కారణంతోనే ఈ భూమి మీదకి వస్తాం. క్లియర్ గా ఉందండి మాట? క్లియర్ గా ఉందా? ఉంది సార్, ఓకే. ఉంది. ఉందండి, ఉంది. ప్రతి ఒక్కరం కారణంతోనే వస్తాము. మొట్టమొదటి నోట్ దిస్ పాయింట్. కారణ జన్ములు అంటే వేరే ఎవరో కారణ జన్ములు, మనం సాధారణ జన్ములు కాదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కారణ జన్ములే. కారణం లేకుండా ఏది కార్యకారణ సంబంధమే జరగదు. కారణ లోకాల్లో ఆ కారణం, ఏ కారణంతో ఈ భూమి మీదకి వస్తున్నామో, ఏ కార్యం నిర్వర్తించడానికి వస్తున్నామో, అలా అక్కడ ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకి దిగి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారు ఉన్నతంగా కనిపిస్తున్నారా, అధమంగా కనిపిస్తున్నారా అనేది వేరే విషయం. అక్కడ ఆ లోకాల్లో మాత్రం కారణంతోనే ఈ భూమి మీదకి వస్తాం. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన కారణాన్ని మర్చిపోయి ఇక్కడ ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళు కొంతమంది అయితే
ఆ కారణాన్ని గ్రహించుకొని ఆ కారణాన్ని సద్వినియోగం, ఏ కారణంతో ఏ కార్యం నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చారో ఆ కార్యాన్ని అద్భుతంగా నిర్వహించి దాన్ని వెళ్ళిన వాళ్ళందరినీ మనం కారణ జన్ములు అంటాం. అలాంటి ఒక దివ్య చైతన్యమే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ 1947 నవంబరు 11న ఈ భూమి మీద జన్మ తీసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరంలోనే ఆయన బోధనలోని శక్కర్ నగర్ లో జన్మ తీసుకోవటం జరిగింది. దానికి కారణాన్ని కూడా సారు చెప్పడం జరిగింది. ఎందుకు నేను అక్కడే జన్మ తీసుకున్నాను అని అనుకున్నప్పుడు, మనం జన్మ తీసుకునేటప్పుడు ప్రతిదీ ఎంపిక ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈరోజు జూమ్ లోకి వచ్చామంటే మన ఎంపిక కాదా? మన ఎంపికతోనే కదా. ఎవరు బలవంతం పెడితే మన జూమ్ లోకి రాము. మనం ఎంపిక చేసుకున్నాం ఏ జూమ్ లోకి రావాలి, ఏ టైంకి రావాలి, ఎందుకు రావాలి అనేది ఎట్లయితే ఉంటుందో, పత్రిసారి కూడా అనేక రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ శక్కర్ నగర్ లో అనేక మతాల వాళ్ళు ఉంటారు, అనేక భాషల వాళ్ళు ఉంటారు. నేను భవిష్యత్తులో అనేక రాష్ట్రాలు తిరగాలి, అనేక భాషలు, అనేక మతాలు, వీటన్నిటిని సమన్వయం చేసుకోవాలి. కాబట్టి వాటన్నిటి అవగాహన నాకు రావటం కోసమే నేను ఆ ప్రాంతంలో ఆ తల్లిదండ్రులను ఎంపిక చేసుకొని నేను అక్కడికి జన్మ తీసుకున్నానని చెప్పారు పత్రిసారి. అంటే ప్రతిదీ చాలా ఉంటదన్నమాట. ప్రతిదీ శాస్త్రీయమే. శాస్త్రీయత లేకుండా అశాస్త్రీయత ఎక్కడ ఈ సృష్టిలో లేదు. మనం దాన్ని అర్థం చేసుకునే విధానంలో భిన్నత్వం ఉంది తప్ప సృష్టి ఎప్పుడు కూడా క్రమ పద్ధతిలోనే నడుస్తా ఉంది. ఓ భూమి క్రమ పద్ధతిలో నడుస్తా ఉంది, గ్రహాలు క్రమ పద్ధతిలో ఉండి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఋతువులు, ఇవన్నీ కూడా. ఏదైనా సరిగా లేదు అంటే దాన్ని మనం చెడగొట్టుకుంటే తప్ప, ఒక వెహికల్ మనం వాడుకుంటా ఉన్నప్పుడు సరిగా దాన్ని ఉపయోగించకపోతే సరికాని విధంగా తయారవుతుంది. కానీ తయారైనప్పుడు ప్రతిదీ కూడా సరిగానే తయారవుతుంది. అట్లాగే మన జీవితంలో కానీ మన చుట్టూ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా అపసభ్యత ఉంది అంటే అది మనం సృష్టించుకుందే తప్ప సృష్టి సృష్టించింది కాదని మనం తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే దేశానికి స్వాతంత్రం వచ్చిందో ఒక దేశానికే కాదు, సమస్త మానవాళి ఆత్మ చైతన్యం, సమస్త జీవకోటి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఈ భూమికి దిగి వచ్చినటువంటి దివ్య చైతన్యమే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. వారు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకోవటం, వాళ్ళ తల్లి గారికి సంగీతం అంటే ఇష్టం, చక్కగా వంట చేయటం, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి అవగాహనతో కూడినటువంటి తల్లి, అలాగే ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం, అంటే బాగా చదువుకోవాలి, ఒక సైంటిఫిక్, ఒక శాస్త్రీయ భావంతో జీవించాలి, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలతో ఉండకూడదు, అట్లాగే ఒక జన్మకి సార్థకత ఉండాలి అని చెప్పేసి అలాంటి భావాలు కలిగినటువంటి తండ్రి. భిన్న ధృవాలుగా ఉన్నట్టుగా ఉంటారు. తల్లి బాగా భక్తురాలు, సంగీతము, ఆ కుటుంబ వ్యవహారాలు, వంట వార్పులు, ఇలాంటి భావాలు. తండ్రికి వచ్చేసరికి శాస్త్రీయ దృక్పథం, బాగా చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, గౌరవాన్ని పొందాలి అనేది. ఈ రెండు సమ్మిళితమైనటువంటి కుటుంబంలో తన చుట్టూ అనేక రకాల వ్యక్తులు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక మతాల సమ్మిళితమైనటువంటి ప్రాంతంలో జన్మ తీసుకోవటం, అట్లా అక్కడ చక్కగా చదువుకుంటూ ఆటపాటలతో అయిన తర్వాత వారు తల్లి భావాలతో, అలాగే వాళ్ళ అన్నగారు అయినటువంటి వారు ఒక విద్యల్లోనూ అట్లాగే సంగీతంలో కూడా ప్రావీణ్యత పొందడం జరిగింది. పత్రి గారు వచ్చేసరికి అగ్రికల్చరల్ బిఎస్సి చేశారు. వారు చదువుకుని
ఉద్యోగంలో చేరిన తర్వాత ఒకానొక సందర్భంలో ఒక బస్సు ప్రయాణంలో ఒక మిత్రుడి ద్వారా ధ్యానాన్ని తెలుసుకోవటం, ధ్యానాన్ని తెలుసుకున్న తర్వాత ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయటం అనేది మీరు వినే ఉంటారు. సార్ ఎలా ప్రాక్టీస్ చేశారు అనేది. వాస్తవంగా పత్రి సారు మొదట దీన్ని అంతగా లైక్ చేయకపోయినా, ఆయన అంటే మన జీవితం ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా జరిగిద్ది అన్నప్పుడు ఆయనకి ఒక ఐఏఎస్ కావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేయటం, దానిలో ప్రతిసారి ఆయనకి రాత పరీక్షల్లో ఇంటర్వ్యూలో ఓకే, రాత పరీక్షల్లో కొన్ని మార్కులు రాకుండా ఉండటం, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తెనాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఒక 2 సంవత్సరాలు పనిచేసి దానిలో ఆ లావాదేవీల్లో మరి మరి ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలుసు కదా మనకి, మరి ఎక్కడో చోట ఎగ్జామ్షన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, లేకపోతే డబ్బులు తీసుకోవాలి. ఆ సర్దుబాట్లు అవన్నీ వారి మనసుకు నచ్చక వారు దాని నుంచి బయటకు వచ్చేసి మరి అగ్రికల్చర్ బిఎస్సి తీసుకొని రైతుల్ని చైతన్యపరిచే విధంగా, సరైన మార్గంలో చేసే విధంగా ఆ జాబ్ లో చేరటం, మొదట కర్నూలు రావటం, కర్నూలులో వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా గ్రామాలంతా తిరగటం. సార్ చెప్తారనమాట, నేను భవిష్యత్తులో గ్రామ గ్రామాన తిరిగి వ్యక్తులందరినీ కూడా చైతన్యపరచటానికి నాకు ఆ యొక్క కంపెనీ, ఎరువుల కంపెనీ ఏదైతే ఉందో అది నాకు ఎంతగానో ఉపయోగపడింది, వారికి నేను ధన్యవాదాలు అని చెప్తారనమాట. వారు ఏం చెప్తారంటే, వాళ్ళకి ఎంతన్నా డబ్బులు ఖర్చు పెట్టు, ఎంతన్నా చెయ్యి, కానీ మాకు రిజల్ట్ కావాలి. పని చేయించుకుంటారు, దానికి తగ్గట్టు డబ్బులు ఇస్తారు, కానీ దానికి రిజల్ట్ కావాలి అని చెప్తే అలా గ్రామ గ్రామాన పల్లెలు తిరగటం, వాళ్ళతో మమేకం అవటం, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా ఒప్పించాలి అనేది అవన్నీ కూడా నేను అక్కడ నేర్చుకున్నాను కోరమండల్ ఫర్టిలైజర్స్ లో. కాబట్టి అలా మన జీవితంలో కూడా ఆ వ్యక్తులు తారసపడటం కానీ, ఉద్యోగాలు కానీ, మన చుట్టూ ఎన్విరాన్మెంట్ కానీ, ప్రతిదీ కూడా మన జీవిత ప్రణాళిక అనుగుణంగానే, అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి సమస్యలు ఏదైతే నేర్చుకోవాలో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం, వ్యక్తుల సమూహమే మన జీవితంలోకి వస్తా ఉంటది. ఇది వీళ్ళు ఎందుకు ఇలా ఎందుకు వచ్చారు, నేను అక్కడ అట్లా ఉండొచ్చు కదా, ఇట్లా ఉండొచ్చు కదా, వాళ్ళకి అవకాశాలు ఉండే కదా, నాకే ఎందుకు ఉండే అని ఎప్పుడు అనుకోకూడదు. నీకు ఎందుకున్నాయంటే నీ యొక్క లైఫ్, నువ్వు ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే నేర్పాలో దానికి అనుగుణంగానే మన జీవితంలో ప్రతిదీ కూడా ఉంటది. మనం ఎప్పుడు కూడా చాలా పకడ్బందీగానే ప్రణాళికాబద్ధంగానే ఇక్కడికి వస్తాము, కానీ దాన్ని స్వీకరించే విధానంలో అది బాధ, భయము, దుఃఖముగా తీసుకుంటున్నాం తప్ప దాన్ని చూసే దృష్టి మారితే చాలు మన సృష్టి అంతా కూడా సవ్యముగా కనిపిస్తది. మాస్టర్స్ గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. ఒక మాస్టర్ చెప్తాడనమాట, రిచర్డ్ బాక్. ఆయన ఏం చెప్తాడంటే, నేను అన్యాయానికి, దుఃఖానికి, లేకపోతే ఎవరో మోసం చేస్తా ఉన్నారు, నేను అన్యాయానికి గురవుతున్నాను, దుఃఖానికి గురవుతున్నాను అని ఏ వ్యక్తి అయితే ఎంతగా తలుస్తా ఉంటాడో అంతగా వారిలో అజ్ఞానం ఉంది అని అర్థము. నోట్ దిస్ పాయింట్. మనం అన్యాయాన్ని చేయబడుతున్నాను, అన్యాయానికి గురవుతున్నాను, మోసానికి గురవుతున్నాను, దుఃఖానికి గురవుతున్నాను, ఎవరి కారణమో అని అనుకున్నంత కాలం అంత అజ్ఞానం ఉన్నది అని అర్థం. వాస్తవంగా దుఃఖం లేదు, మోసం లేదు, భయం లేదు, బాధ లేదు. ఇదంతా మన మైండ్. మనం ఏ విధంగా మనకు ఎదురయ్యే వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నాము అనే దాన్ని బట్టి అక్కడ మనకి భయం వేస్తా ఉంది, బాధ వస్తా ఉంది, దుఃఖం వస్తా ఉంది, ఆవేదన వస్తా ఉంది. దాన్ని తీసుకునే విధానాన్ని మార్చుకుంటే, దృష్టి మారితే సృష్టి మారింది.
అంతే కదా. వాడు మన ఇబ్బంది పెడుతున్నాడు అంటే వీడేదో మనకి నేర్పిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాస్టర్ ఇతను నా జీవితంలోకి వచ్చాడు. ఆ మాస్టర్ నన్ను బెత్తం తీసుకొని కొట్టి మరీ నాకేదో నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నేను నేర్చుకోవాలి అని ఎప్పుడైతే ఎరుకతో గ్రహించటం మొదలు పెడతామో, ఆ జ్ఞానం వస్తే, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అక్కడ ఇంకా మనం అక్కడ ఉన్నాం. ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని అక్కడ అయిపోతే ఆఫీస్ లో మనం ఉంటామా? ఆ వ్యక్తి దగ్గర ఉంటామా? ఉండం కదా. ఆ వ్యక్తి దగ్గర ఎక్కడైతే పని అయిపోతే అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకో పని చూసుకుంటాం. లేదా ఆఫీస్ లో పని అయిపోతే మనం ఇంకొక పని చూసుకుంటాం. అట్లాగా ఆ వ్యక్తితో లావాదేవీలు ఇంకా అదే విధంగా పదే పదే నడుస్తా ఉన్నాయి అంటే అక్కడ మనం ఇంకా నేర్చుకోవట్లేదు. కాబట్టి వారు బెత్తం తీసుకొని మరీ మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మన జీవితంలో మనం తెచ్చిపెట్టుకున్న దుఃఖాలు తప్ప ఎదుటివారు మనకి తెచ్చిపెట్టే దుఃఖాలు ఉండవు అని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. చప్పట్లు కొడతాం. ఒకసారి ఈ క్రమంలో వాడి మిత్రుడి ద్వారా రామచెన్నారెడ్డి, మిత్రుడు రామచెన్నారెడ్డి ద్వారా ధ్యానం తెలుసుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ధ్యానం తెలుసుకున్నా కానీ ఒకేసారి ఇన్స్పైర్ అవ్వలేదు. వాళ్ళ మిత్రుడు ఒకసారి ఫోన్ చేసి, నేను ధ్యానం చేస్తా ఉంటే ధ్యానంలో మీరు మీ ఫ్యామిలీ అంతా కనిపించారు, మీ మిస్సెస్ మేడం గారు కిచెన్ లో వాళ్ళని ఆలు కర్రీ చేస్తా ఉన్నారు, అట్లా మీ పిల్లలు బయట, ఇద్దరు ఆడపిల్లలు బయట ఆడుకుంటా ఉన్నారని చెప్పేసి ఫోన్ లో చెప్పినప్పుడు, సార్ నిజమా అని చెప్పేసి కిచెన్ లోకి వెళ్తే ఆవిడ ఆలు కర్రీ చేస్తా ఉంటాం, బయటికి వెళ్ళి చూస్తే పిల్లలు ఆడుకుంటా ఉంటాం, ఫలానా కలర్ ఫ్రాక్ లో ఉన్నారన్నప్పుడు ఆ ఫ్రాక్ ఆ కలర్ లో ఉండటం, ఇది చూసినప్పుడు సారు ఒక్కసారిగా ఈ ధ్యానాన్ని, దీని సంగతి తెలుసుకోవాలి అనుకొని, అంటే వారి ద్వారా స్ఫూర్తి పొందారు. అంతే, ఏం లేదు. అంటే ఎవరో ఒకరు మనకి కార్యకారణ సంబంధంలో మనకి అది కదిలించాలి కాబట్టి వారి ద్వారా స్ఫూర్తి పొంది ఎవరైతే సారికి ధ్యానం చెప్పారో ఆ మిత్రుడి ద్వారా మరి ఆ సాధన చేయటం, ఆ సాధన చేసినప్పుడు ఒకసారి చెప్తారు పత్రి సార్, నేను ఈ జన్మలో ధ్యానం చేసింది చాలా తక్కువ, నేను అనేక జన్మల్లో, అంతకుముందు జన్మలో 200 సంవత్సరాలు నేను ధ్యానం చేశాను అని చెప్తారనమాట. కాబట్టి ఈ జన్మలో సారు ధ్యానం చేసిన తక్కువే, కానీ 1979లో ఆయన ఎన్లైట్మెంట్ అయ్యానని చెప్పి చెప్పడం జరిగింది. 79లో ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ఆయనకి ఒక మేజర్, అంటే ఖచ్చితంగా సార్ ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారనేది నేను కరెక్ట్ గా చెప్పలేను, కానీ 78లో వచ్చారన్నట్టుగా నేను చదివినట్టు గుర్తు. తర్వాత 79లో ఎన్లైట్మెంట్ అయిన తరువాత ఒక మేజర్ యాక్సిడెంట్ జరగటం, సార్ టూర్కి వెళ్ళి వస్తా ఉంటే, అంటే ఆ జీపులో ఆ ప్రయాణం చేస్తా ఉండగా ఒక్కసారిగా ఒక ప్రమాదానికి గురయ్యి సార్ స్పృహ కోల్పోవటం, స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ మెలకు రావటం, మళ్ళీ వచ్చి తర్వాత నుంచి ఆయన జీవితం మారిపోయింది. ఆయన అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే భిన్నంగా తనకు తానే కనిపిస్తా ఉన్నారు. ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఏమిటి ఈ పరిస్థితి అని ఆయన కొంత అవగాహన చేసుకునే లోపు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి వాక్ ఇన్ మాస్టర్స్ అనే పుస్తకం దొరకటం. ఆ పుస్తకం చదివిన తర్వాత పత్రిసారు నన్ను నేను అర్థం చేసుకున్నాను, నేను ఒక వాకిన్ అని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి పత్రిసారి చెప్పారు. 1979లో నేను ఒక వాకిన్ మాస్టర్ని అని వారికి వారు అర్థం చేసుకున్నారు. ఆయన గత జన్మలో ఆనందుడు, మరి ఈ జన్మలో ఇప్పుడు ఈ యొక్క ఆనందుడు అంటే అంటే మన సుభాష్ పత్రిజీ అనే శరీరంలోకి మైత్రేయ బుద్ధుడు అనేటువంటి సోల్ ప్రవేశించి ఈ భూమండలాన్ని అంతా కూడా మైత్రేయ బుద్ధ ప్రపంచంగా, అంటే ఆనంద ప్రపంచంగా, సత్యయుగంగా స్థాపన చేయటానికి ఆ పత్రిసారిలోకి ప్రవేశించారు మైత్రేయ బుద్ధుడు అని చెప్పేసి పత్రిజీ తెలియజేయడం జరిగింది.
ఇంకొక విషయం దీని గురించి ఏం చెప్పారంటే, మన పిరమిడ్ సొసైటీలో 180 మంది వాకిన్ మాస్టర్సే అని చెప్పేసి ప్రతిసారి చెప్పడం జరిగింది. వాకిన్ అనే దాని మీద మీరు క్లాసెస్ విన్నారా ఎప్పుడన్నా? ఎవరన్నా విన్నారా? ఓకే, దాని మీద ఈ వాకిన్ అనేది కూడా వినలేదండి ఇప్పుడు. వినలేదు కదా? ఓకే, అవునండి అందరు కొద్ది వినలేదు. కొత్త వారు ఉన్నట్టున్నారు. ఓకే, వాకిన్ అనేది ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని కూడా కొద్దిగా అర్థం చేసుకుందాం. వాకిన్ అనే దానికి వాస్తవంగా ఉన్నత లోక వాసులు, ఎన్లైట్మెంట్ పర్సన్స్ ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద వాళ్ళ యొక్క లక్ష్యాన్ని, అంటే ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ భూమి మీద పంచటానికి జన్మ తీసుకోవాలి. యాక్చువల్గా మనకి తెలుసు, ఒక ఉన్నతమైనటువంటి చైతన్యం కలిగినటువంటి ఆత్మ ఈ భూమి మీదకి రావాలి అంటే ఆ తల్లి గర్భం, అంటే ఆ స్త్రీమూర్తి, అట్లాగే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఎంపిక చేసుకున్నారో వాళ్ళ యొక్క చైతన్యం ఉన్నత స్థాయిలో ఉండాలి. మరి ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి. తర్వాత అంటే పరిశుద్ధ ఆత్మ అంటారు జీసస్ క్రైస్ట్ది. పరిశుద్ధ ఆత్మ అంటే ఆ మేరీ మాత అంతకుముందు జన్మలో ఎంతో సాధన చేసి ఆ ప్యూరిటీ ఆఫ్ సోల్ గా మళ్ళీ ఈ భూమి మీదకి వస్తేనే ఇంకా ఉన్నతమైన చైతన్యం కలిగినటువంటి ఆత్మని మొయ్యగలిగినటువంటి స్థితి ఉంటది. అంటే అందుకే మన బిడ్డలు ఎలా ఉంటారు అంటే, మన యొక్క ఆత్మ చైతన్య స్థాయిని బట్టే మన సంతానం వస్తుంది. మనకన్నా ఉన్నతమైన సంతానం వస్తుంది ఎప్పుడు కూడా. మనకన్నా లోయర్ ఎప్పుడు రాదు. అంటే వాళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉంది అనేది మీరు గమనించకుండా ఆత్మ స్థాయిలో చూడగలిగితే మన యొక్క చైతన్య స్థాయికి మించిన ఉన్నతమైనటువంటి ఆత్మలే మన ద్వారా ఈ భూమి మీదకి వస్తాయి. మరి అట్లా పరిశుద్ధాత్మ రావటానికి మదర్ మేరీ తోలు ఎట్లయితే సహాయపడిందో, అలాగే ఈ భూమి మీద ఉన్నత ఆత్మలు రావటానికి కావాల్సినటువంటి అంత ఉన్నత చైతన్యం లేదు ఈ సమయంలో. అంటే కొన్ని లక్షల, అంటే ప్రతిసారి చెప్పారు 1,44,000 మంది ఈ భూమి మీదకి మాస్టర్స్ ని ఎంపిక చేసుకొని నేను నా సహా ఆత్మలుగా తీసుకొచ్చాను అని చెప్పారు పిఎస్ఎస్ఎం మూమెంట్ లోకి. అంటే 1,44,000 మందిని ఈ భూమి మీదకి తీసుకురావాలంటే అంత ఉన్నతమైనటువంటి రావాలి. ప్లస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మరి ఒక ఏజ్ వరకు యువ యువ ఆత్మలుగా, అంటే ఒక యువకుల స్థితి గాని ప్రౌఢ స్థితి గాని వచ్చేనాకే ఈ వాకిన్స్ దీనిలో ప్రవేశిస్తారని పత్రిసారి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఒక పత్రిసారి కూడా వాకిన్ అయ్యేసరికి ఆయన వయసు 32 years. ఒక మంచి యువకుడిగా ఉన్న సమయంలో వాకిన్ అయ్యారు. అంటే 32 సంవత్సరాలు. అంటే ఆ సోల్స్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ, అంటే చిన్న బేబీ సోల్, అంటే శిశువుగా వచ్చి చదువుకొని ఇవన్నీ చేయాల్సిన నెసిటీ వాళ్ళకి లేదు, అంత సమయం వాళ్ళకి ఉండదు. కాబట్టి ఏం చేశారంటే ఉన్నతమైనటువంటి ఆత్మల్ని ఈ శరీరదారులకి భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అంగీకారంతో, ఒప్పందంతోనే ఈ భూమి మీదకి వచ్చి ఈ సోలు ఆనందుడు అనే పత్రిజీ శరీరంలో ఉన్నటువంటి, సుభాష్ పత్రిజీ అనే శరీరంలో ఉన్నటువంటి ఆనందుడు అనే ఆత్మ పక్కకి వెళ్ళిపోయి మైత్రేయ బుద్ధుడు సోలు ఈ శరీరం ద్వారా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే మనం కూడా ఎంతో మంది పిఎస్ఎస్ఎం లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ప్యూర్ సోల్స్ కాబట్టి వీళ్ళు అంగీకారంతో వీళ్ళు పక్కకు తప్పుకొని ఆ చైతన్యం ఈ శరీరం ద్వారా స్పీడ్ గా వర్క్ చేయడానికి సహకరిస్తున్న వాళ్ళు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అని తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? కన్ఫ్యూజ్ ఏం లేదు కదా? లేదు సార్, అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. ఎందుకంటే నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు కూడా
చాలా విచిత్రం అనిపిస్తుంది. అట్లా మనం ఎవరికి వాళ్ళు కొద్దిగా మనం లోతుగా పరిశీలించుకుంటే, మాస్టర్స్ వాళ్ళు పరిశీలించుకుంటే, మన అసలు పెరిగిన ఎన్విరాన్మెంట్ ఏంటి, మన జీవితం ఏంటి, మనం మాట్లాడుతున్న మాటలేంటి, మనం చేస్తున్న పనులేంటి, వ్యవహారం ఏంటి, నేనేనా అని అనిపిస్తుంది అనమాట. నేనేనా, నాకేంటి ఇది ఇవన్నీ ఎలా తెలిసింది నాకు, నేను ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నాను అంటే, గత జన్మ సంస్కారం, గత జన్మ నుంచి ఇక్కడ ఫార్వర్డ్ అయిందని ఒక సిద్ధాంతంగా మనం మాట్లాడుకున్నాం. ఇంకొక చైతన్యంలో మనం గ్రహించినప్పుడు అసలు నేను కాదేమో అని అనిపిస్తుంది అనమాట. అయితే ఈ ఫ్యామిలీస్ తో మరి ఎట్లా ఇంకొక సోలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఇంకొక ఆత్మ ఈ శరీరంలోకి వచ్చినప్పుడు, మరి ఇక్కడ ఫ్యామిలీ ఉంటది, రిలేషన్స్ ఉంటాయి, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తుంది? వీళ్ళు కాదు కదా, సుభాష్ పత్రిజీ కాదు కదా, ఒక మైత్రేయ బుద్ధుడు వస్తే, మరి ఇంకొక శరీరంలోకి, ఇంకొక మాస్టర్లోకి ఇంకొక ఆత్మ వస్తే ఇక్కడ ఎలా ఉంటది అంటే, అందుకే మనం ఎన్లైట్మెంట్ మాస్టర్స్ చూస్తే డిటాచ్మెంట్ కనపడింది. కానీ అటాచ్మెంట్ ఎలా ఉంటదంటే, పత్రి సార్ చెప్పింది ఏంటంటే, ఆ సోల్స్ ఎలా ఉంటాయంటే, ఏ రిలేషన్ కోసం అయితే ఉందో, కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, ఆ బాధ్యత ఎవరైతే ఆ సోల్కి, ఆ యొక్క శరీరం, సుభాష్ పత్రిజీ అనే శరీరానికి సంబంధించి ఆ ఏదైతే బాధ్యత ఉన్నదో, ఆ బాధ్యతను మాత్రం ఈ సోలు, దీనిలో ఈ శరీరంలో ఉన్నటువంటి సోలు ఆ బాధ్యతను తీసుకుంటది. కానీ ఆ బంధుమిత్రులు, మిగతా వాళ్ళు, అంటే ఏదైతే ఆ శరీరానికి సంబంధించినటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోతాయి. మనం కూడా ధ్యానంలో రాకముందు మన బంధువులతో బాగా ఒక పెనవేసుకొని ఉన్నట్టుగా వాళ్ళు ఎంతో జిగిని ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. తర్వాత ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే, వీళ్ళందరినీ మనం పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది. బంధువుల్ని, మిత్రుల్ని, వాళ్ళందరూ అంటే కొత్త బంధువులు వచ్చేస్తారు, ఆత్మ బంధువులు అయిపోతారు. దేహ బంధువులు అందరూ మనకి దూరం అయిపోతా ఉంటారు, ఆత్మ బంధువులు మనకి దగ్గర అవుతా ఉంటారు. వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళని చూడంగానే మనకు ఆనందం, వాళ్ళతో మాట్లాడితే ఆనందం. అంతకుముందు మనం ఎప్పుడు జిగిని ఫ్రెండ్స్ లాగుండి మాట్లాడే వాళ్ళతో మనకు దూరం అయిపోతారు. మీకు కూడా తెలుస్తానే ఉంటుంది, ధ్యానంలో రాకముందటువంటి స్నేహితులు, బంధుమిత్రులు మనకి దూరం అవుతున్నట్టుగా, మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా, కొత్త కొత్త స్నేహితులు మనకి దగ్గర అయిపోయి వాళ్ళతో బాగా అవినాభావ ఆనందంతో జీవిస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంటది. ఎందుకు నేను మారిపోయాను అని అనుకుంటాం. కానీ ఇది కూడా ఒక భావం, ఇది కూడా ఒక రీజన్ మనం అర్థం చేసుకోవటానికి. ఓకే మాస్టర్స్, అట్లా 79లో ఎప్పుడైతే మైత్రేయ బుద్ధుడు ప్రవేశించారో, సార్ వెంటనే మరి 80 నుంచి ధ్యాన ప్రచారం అనేది విస్తృతంగా చేయటం మొదలు పెట్టారు. అక్కడి నుంచి గ్రామ గ్రామాన తిరిగి విస్తారంగా ధ్యాన ప్రచారం చేయటం, ఆ ధ్యాన ప్రచారాన్ని చేస్తూనే ఉద్యోగం చేస్తా ఉన్నారు. 92 వచ్చేసరికి ఇక నేను పూర్తిగా ఏ లక్ష్యంతో అయితే ఉన్నానో ఆ లక్ష్యాన్ని నేను నిర్వర్తించాలి కాబట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి టైము మరి ఇక ధ్యాన జగత్ కోసం సార్ కేటాయించటం జరిగింది. అట్లాగే పత్రి సారు 1996 సంవత్సరంలో 1 సంవత్సరం పాటు మౌనంలో ఉన్నారు పూర్తిగా. ఒక గొప్ప విషయం అన్నమాట. మనం ఏమనుకుంటామంటే, మన ఫ్యామిలీతో ఒకరోజు మౌనంగా ఉంటే ఎట్లా, లేకపోతే మన ఉద్యోగం ఎట్లా, ఇవన్నీ అనుకుంటాం. కానీ అప్పటికి 80 నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి పత్రి సారు, 92లో ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి పత్రి సారు 96లో ధ్యాన ప్రచారం చేస్తూ నేను 1 సంవత్సరం మౌనంలో ఉంటానన్నారు. అందరూ మాస్టర్స్ అందరూ అవాక్కయ్యారు. ఇది అడగాలా, ధ్యాన ప్రచారం అంటే నోరు తెరవాలి కదా, ధ్యానాన్ని నేర్పించాలంటే నోరు తెరవాలి కదా, నోరు మూసుకొని ఎలా కుదిరింది? మీరే నోరు మూసుకొని మౌనంగా ఉంటే మేమేం చేయగలుగుతాము అంటే, లేదు, నేను ఒక చైతన్య స్థాయిని, సరికొత్త చైతన్య స్థాయిలోకి నేను ప్రవేశించాలంటే నేను మౌనం పాటించాలి, తప్పదు అని చెప్పేసి సార్ మౌనంగా ఉంటూ అన్ని ఊర్లు తిరుగుతూ ఆ పక్క వాళ్ళ సైన్యుల ద్వారా వాళ్ళ చేత ధ్యానం చేపిస్తూ ఆ ప్రెజెన్స్ లో ఆయన ఉంటూ ఆ ఎనర్జీస్ ని ఆయన మార్చుకుంటూ ఆ చుట్టూ ప్రపంచాన్ని కూడా మార్చుకుంటూ 1 year ధ్యాన ప్రచారం చేశారు. ఆ సందర్భంలో మౌనంలో ఒక 2 సందర్భాల్లో తప్ప నేను సంవత్సరం అంతా కూడా మౌనంలో ఉన్నానని చెప్పారు పత్రి సార్.
ఎంత గొప్ప విషయం చూడండి. ధ్యాన ప్రచారంలో ఉంటూ గ్రామ గ్రామాన తిరుగుతూ మళ్ళీ ఏదో ఒక చోట ఉండటం కాదు, ఒక రూమ్ లో ఉండిపోవటం కాదు, అన్ని వదిలేయటం కాదు. తన పని, తన వృత్తిని, తన కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించుకుంటూనే సార్ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. పత్రిజీ చరిత్ర తెలుసుకోవటం అంటే ఆయన ఒక గైడ్ అన్నమాట మనకి. అలాగే మరి ఆ క్రమంలోనే పత్రి సారు 2012 ధ్యాన జగత్ అనేది తీసుకోవడం జరిగింది. 2004 ధ్యాన ఆంధ్రప్రదేశ్, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్ అనేది పత్రి సార్ తీసుకొని 2012కి ఈ భూమండలం అంతా కూడా కాస్మిక్ పార్టీ నిర్వహించుకున్నాం మనం. కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ లో 2012 డిసెంబరు 31 నైట్ 12 గంటలకి మనం కాస్మిక్ పార్టీ నిర్వహించుకున్నాం. అంటే ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి వచ్చారో, ఈ భూమి సత్యయుగ స్థాపన చేయటానికి ఆ పని మీద వచ్చారో, ఆ పనిని కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అనేక లోకాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఆ లోకాల్లో ఈ భూమి సత్యయుగంలోకి, ఆ ప్రోటాన్ బ్రాండ్లకి అద్భుతంగా దివ్యంగా ప్రవేశపెట్టగలిగినటువంటి పత్రిజీకి, పెరిడ్ మాస్టర్స్ కి అభినందన తెలియజేస్తూ అక్కడ సెలబ్రేట్ చేసుకున్న, ఇక్కడ భూమి మీద కర్తాల్లో సెలబ్రేట్ చేసుకుంటే ఈ సృష్టిలో అన్ని లోకాల్లో కూడా కాస్మిక్ సెలబ్రేషన్స్ జరిగినాయి అన్నమాట. ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉన్నారా 2012కి ఈ జూమ్ లో ఉన్నవారు? ఓకే. తర్వాత 2012లో భూమి ప్రోటాన్ బ్రాండ్ లో ప్రవేశించిన తర్వాత 2014లో భూమికి గెలాక్సిక్ ఫెడరేషన్ లో మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ గెలాక్సిక్ ఫెడరేషన్ అని చెప్పేసి మీరు వింటానే ఉంటుంటారు జూమ్ లో. ఆ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక లోకాల సమన్వయం అన్నమాట. ఐక్యరాజ్య సమితి ఎట్లయితే ఉంటుందో, ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలన్నీ ఉండి ఎలా అయితే సమన్వయం చేసుకుంటూ ఆ పరిపాలన వాటిలన్నింటినీ చూస్తూ ఉంటారో, అట్లాగే గెలాక్టిక్ ఫెడరేషన్ అని చెప్పేసి ఒక విశ్వగురు మండలి ఉంది. ఆ విశ్వగురు మండలికి మన భూమికి సభ్యత్వం లేదు. ఎందుకు లేదు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనాగరికంగా ఉన్నారు. వీళ్ళు ఇంకా ఈ యొక్క విశ్వగురు మండలిలో సభ్యత్వాన్ని తీసుకునే అర్హత వీళ్ళకి లేదు. వీళ్ళు హింసా ప్రవృత్తిలో ఉన్నారు. వీళ్ళు ఆ చైతన్యాన్ని అవగాహన లేకుండా చైతన్య రాహిత్య స్థితిలో జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎట్లా చూడండి, ఏదైనా మనం ఒక మెంబర్షిప్ ఇవ్వాలనుకోండి, అర్హత ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఎవరు పెడితే వాళ్ళని తీసుకొచ్చి ఇస్తామా? వీడు మన సొసైటీ ఉంటే, లేకపోతే ఒక సంస్థ ఉంటే, ఒక సంఘం ఉంటే, వీడు దీనికి అర్హుడు, మనం ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా మనతో కలిసి ప్రయాణం చేయడానికి అర్హత ఉందంటేనే ఎలా అయితే ఇస్తామో. కానీ అప్పటి వరకు 2014 వరకు ఈ భూమికి ఈ అనాగరికమైనటువంటి మానవ జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. అంటే చైతన్య పరంగా. అనాగరికం అంటే ఇట్లా కాదండి, గుర్తుంచుకోండి. చైతన్య విహీనంగా, చైతన్యాన్ని అర్థం చేసుకోకుండా, ఆత్మని అర్థం చేసుకోకుండా హింసా ప్రవృత్తిలోనే ఉన్నారు అని చెప్పేసి ఈ భూమికి సభ్యత్వం లేని స్థితిలో 2014లో భూమికి సభ్యత్వం ఇచ్చారు. మైత్రేయ బుద్ధ పిరమిడ్ లో మరి ఆ లోకాల నుంచి తీసుకొచ్చిన అటువంటి ఒక అసభ్యత్వం తాలూకా పత్రాన్ని పత్రిసారికి ఆ యొక్క కింగ్ ఛాంబర్ లో ఇవ్వటం జరిగింది. మనం అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట, బెంగళూరులో మైత్రేయ బుద్ధలో. ఆ రోజే ఆ దివ్య చైతన్యం ఆ మైత్రేయ బుద్ధలోకి రావడం జరిగింది. శంబాల ఎనర్జీస్ అన్ని కూడా. కాబట్టి మనం యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం, శంబాల ఎనర్జీస్, శంబాల హిమాలయాల్లో ఉంది, అక్కడ విశ్వగురువులు అందరూ ధ్యానం చేస్తా ఉంటారు అనేది. అది పత్రిసార్ చెప్పారు. ఈ శంబాల అక్కడ లేదు, ఇక నుంచి మైత్రేయ బుద్ధ పిరమిడ్ లోనే ఉంది. శంబాల వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ మైత్రేయ బుద్ధ పిరమిడ్కి వస్తే చాలు అని చెప్పారు పత్రిసారు. వీరందరూ కూడా మైత్రేయ బుద్ధ పిరమిడ్కి వెళ్ళి ఆ కింగ్ ఛాంబర్ లో ధ్యానం చేస్తే మన అందరం కూడా శంబాల ఎనర్జీస్ ని మనం రిసీవ్ చేసుకుంటాం.
ఆ ఎనర్జీస్ దాని తాలూకా ప్రతిఫలాలన్నీ కూడా మన జీవితాల్లోకి వస్తాయి. మేము అది పునాది నుంచి ఉన్నాము. మరి మైత్రేయ బుద్ధ పిరమిడ్కి లైఫ్ మెంబర్షిప్ లో కూడా మేమున్నాం. మా మంగళగిరి నుంచే ఆ సమయంలో మరి 15,000 మెంబర్షిప్ ఉండేది. అప్పట్లో మేము 5గురు ఇక్కడి నుంచి మెంబర్షిప్ కట్టడం జరిగింది అనమాట మైత్రేయ బుద్ధాకి. ఓకే ఫ్రెండ్స్, అలా మరి మన పిఎస్ఎస్ఎం పత్రిసార్ ద్వారా ముందుకు వెళుతూ 2034 కల్లా ఈ భూమి మీదకి ఏ ఉద్దేశంతో పత్రిసార్ వచ్చారో ఆ ఉద్దేశం కంప్లీట్ గా నెరవేరుతుంది అని చెప్పేసి 2034 కల్లా నెరవేరుతుంది అని చెప్పేసి పత్రిసార్ చెప్పడం జరిగింది. సంపూర్ణ సత్యయుగ స్థాపన అనేది ఈ భూమి మీద జరుగుతుంది. మరి దానిలో భాగంగానే పిరమిడ్లు నిర్మాణం చేయటం, శాకార విశిష్టతని ప్రపంచానికి, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు. మరి ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ మరి పత్రిజీ లక్ష్యాల్లో ఉంది. ఈ భూమి మీద సంపూర్ణ సత్యయుగ స్థాపన జరగాలి అంటే ఈ భూమండలం అంతా కూడా మరి ఏదైనా ఒక ఒడిదుడుకులు జరుగుతా ఉన్నాయంటే ఆ ప్రభుత్వాలు చేసేటువంటి, ఇప్పుడు అమెరికా గాని, రష్యా గాని, పాకిస్తాన్ గాని, ఇండియా గాని, ఇంకో దేశాల్లో గాని ఆ ప్రభుత్వాలు చేసేటువంటి నిర్ణయాలను బట్టి ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల సుఖశాంతులు గాని, వాళ్ళ చైతన్య విస్తరణ గాని ఉంటది. ఎస్ఆర్ను ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చింది. మరి దానివల్ల ప్రపంచం అంతా ఇబ్బందులకు గురవుతా ఉంది కదా. ఇప్పుడు ఇంకో చైనాతో ఏదో జరుగుతా ఉంది. మరి ఒక చైనాలోనే లేకపోతే ఆ దేశం ఎవరితో యుద్ధం చేస్తుందో వాళ్ళతోనే కాదు కదా. ఇప్పుడు దుబాయ్, ఇప్పుడు అక్కడ ఇరాన్ యుద్ధం వస్తుందంటే మరి మనం అందరం కూడా ఇక్కడ గజగజలాడుతున్నాం. మన పిల్లలు, ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోతాయి, వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది, మన పరిస్థితి ఏమైతుంది, మన వ్యాపారం ఏమైపోతుంది, మన జీవితాలు ఏమైపోతాయి, మన పిల్లల జీవితాలు ఏమైపోతాయి అని మనం ఆలోచిస్తున్నామా లేదా? అంతే కదా. అంటే అవును సార్. ప్రపంచం అంటే మనం మామూలుగా ఏమన్నా, ప్రపంచం అంటే నేనుంటే చాలు, నా కుటుంబం, నా పిల్లలు, నా నా ఆస్తి, నా గౌరవం అని ఎంత ఎంత లిమిటేషన్ లో ఉన్నా మనం తెలుస్తుంది. ఒకసారి మనం వెంక చూసుకొని నా ఇల్లు, నా పిల్లలు, నాది 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 అంటున్నాం అంటే అలా ఏడ నీ పిల్లలు, ఏడ నీ ఊరు, ఏడ నీ కులం, ఏడ నీ మతం? ఎక్కడో ఉక్రెయిన్ లో యుద్ధం జరగటం ఏంది, ఇక్కడ నువ్వు ఏ మతంలో ఉండా, ఏ కులంలో ఉండా, ఏ దేశంలో ఉన్నా గడగడ వనకాల్సిందే. మన జీవితం అస్తవ్యస్తం అయిపోయే పరిస్థితి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే మన జీవితాలు కూడా వెల్లివిరిసే పరిస్థితి కూడా ఉంది. అమెరికాలో బాగుందనుకో, ఆర్థిక పరిస్థితి బాగుందనుకోండి, మనం ఇక్కడ సంతోషంగా ఉంటున్నాం, గుడ్డల మీద చేసుకొని నిద్రపోతాం. అక్కడ అమెరికాలో ఆర్థిక వ్యవస్థ చెడిపోయిందంటే ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మనకేం ప్రత్యక్ష సంబంధం ఉంది చెప్పండి? అక్కడ ప్రభుత్వం ఎవరు వస్తుందో అని కూడా, మన ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం వస్తుందో కూడా, ఏ వ్యక్తి వస్తాడో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉందా లేదా? ఉంది సార్. ఉందా కదా. ఉందండి. అంటే ఉంది. ఏంటి, మనం మొత్తం ప్రపంచానికి చెందిన మానవులమా, ఓ పరిమితమైనటువంటి కుటుంబానికి చెందిన మానవులమా? ప్రపంచానికి చెందిన మానవులం. కానీ మనం మరి ఎంత లోన్లీగా ఆలోచిస్తున్నట్టు, ఎంత విశాల దృక్పథం ఉండాలి. ఇంకా దీనిలో కూడా మనం పిఎస్ఎస్ఎం లో వచ్చినా కూడా మళ్ళీ నా కులం, నా మతం అంటే ఉండొచ్చు. నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఆ భావన ఉండండి, కానీ ఆ కుచించుకుపోయి ఈత గీసుకొని ఉండొద్దు. మనం ఒకవేళ ఉంటే మన కులంలో ఉంటే మన కులాన్ని గౌరవించొద్దని కాదు, మన మతంలో ఉంటే మతాన్ని గౌరవించొద్దు. కానీ నువ్వు ఏ దైవాన్ని నమ్ముతున్నావో అక్కడ గౌరవించొద్దు, అవన్నీ వదిలేసుకొని వెళ్ళిపోమని కాదు నేను చెప్పేది. ఆ గిరిలో ఉండొద్దు. ఆ భావన వేరే. నా అన్నప్పుడు నా తల్లి అనేది నాకు ఉంటది. ప్రతిసారి చెప్తారనమాట, నా తల్లిని నేను ఆ, గౌరవిస్తాను, కానీ పక్క తల్లిని కూడా గౌరవిస్తాను. నా తల్లిని, నా బిడ్డని ఇంకొద్దిగా నేను ఎక్కువగా చూసుకుంటాను, కొంత దగ్గరగా చూసుకుంటాను. కానీ పక్క తల్లిని, పక్క పిల్లల్ని కూడా మనం అదే విధంగా చూడగలిగినటువంటి స్థితి కూడా మనం పెంచుకోవాలి. అట్లా మన బిడ్డ మన బిడ్డే, మన తల్లి మన తల్లే. సరే, మన మతమో మన కులమో ఏదన్నా ఉంటే అది ఉంటది. అది ఎందుకంటే జీన్స్ లో మనం జన్మతహా వచ్చింది కాబట్టి ఉంటది. కానీ దాన్ని మోయాల్సిన అవసరం లేదు, దాన్ని అంటుకొని తిరగాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టాల్సిన అవసరం లేదనేది మాత్రం చెప్తున్నాను. అర్థం చేసుకోండి.
వదిలేయాల్సిన అవసరం లేదు, కానీ గిరిగీసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. విశ్వ మానవులుగా ఉండాలి మనం. ఇంకా భారతదేశమే కాదు, ఈ భూమండలమే కాదు, మనం విశ్వ మానవులం. ఈ సృష్టి మొత్తానికి మనం అంతటా, ఇంకా చెప్పాలంటే సేతు విజ్ఞానం ప్రకారం అనేక లోకాల్లో ఏకకాలంలో మనమే ఉన్నాం అక్కడ. మనం ఒక 1000 లోకాల్లో ఏకకాలంలో జీవిస్తా ఉన్నాం, 1000 రూపాల్లో, 1000 స్థితుల్లో. కాబట్టి విశ్వ మానవులంగా మనం తెలుసుకోవాలంటే ముందు మనం ఈ యొక్క భూమండలానికి సంబంధించినటువంటి మానవులను మనం తెలుసుకోగలిగితే, అప్పుడు ఈ భూమండలం అంతా కూడా తత్వజ్ఞానము, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వారు పరిపాలకులుగా రావాలి. అది పత్రిజీ యొక్క అంతిమ లక్ష్యం. అంటే హాస్టల్ మాస్టర్స్ యొక్క మొత్తం ఈ సృష్టి మానవుల యొక్క లక్ష్యం ఏమిటంటే, ఈ భూమండలం అంతా ఆత్మజ్ఞానులు, తత్వవేత్తలు, పరిపాలకులకు అన్ని దేశాల్లో వచ్చినప్పుడు యుద్ధ భీతి లేకుండా, వేరే ఆ దేశము, ఆ మతము, ఆ కులము, ఆ ప్రాంతం అనే భావాలు లేకుండా మనం నిజమైనటువంటి విశ్వ మానవులుగా మనం ఉంటాము. ఈ భూమండలం అంతా ఒకే కుటుంబంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు తెలుసు, సహజంగా ఎప్పుడైతే కులాన్ని చూసుకోవట్లేదు, మతాన్ని చూసుకోవట్లేదు, దేశాన్ని చూసుకోవట్లేదు, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తా ఉన్నాం, అట్లా ఫ్యామిలీస్ కూడా ఉంటా ఉన్నాయి. కానీ నిజంగా ఆర్థిక సంబంధాలే కాకుండా నిజమైనటువంటి ఆత్మ సంబంధాలతో మనం జీవించే స్థితి రావాలి. ఇప్పుడు అంత ఆర్థిక సంబంధంతో నడుస్తా ఉన్నాం. ఆత్మ సంబంధంతో నడిచిన రోజే నిజమైనటువంటి సత్యయుగ స్థాపన ఈ భూమి మీద జరిగినట్టు. అది 34 కల్లా జరుగుతుంది అని చెప్పేసి పత్రిజీ చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ధ్యాన జగత్, దట్ ఈజ్ శాకాహార జగత్, దట్ ఈజ్ పిరమిడ్ జగత్, దట్ ఈజ్ సత్యయుగ స్థాపన జగత్. అది జరుగుతుంది. మరి జూలై 2022 జూలై 24న పత్రిజీ దేహ విరమణ చేయటం జరిగింది. సారు దేహ విరమణ చేయబోయే ముందు కూడా, నేను ఒక 15 రోజుల ముందు కూడా బెంగళూరులో ఉన్నప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్ళటం, వారితో మరి ఒక 2-3 గంటలు పర్సనల్ గా కూడా గడపటం. మరి ఎవరిని కూడా రానిట్లేదు ఆ రోజుల్లో, సారు రెస్ట్ లో ఉన్నారని చెప్పేసి. కానీ మేము కళ్ళం రామిరెడ్డి గారు, నేను వెళ్ళినప్పుడు సార్తో పర్సనల్ గా కలవటం, మళ్ళీ పబ్లిక్ లో ధ్యానం చేసి నా అనుభవాలన్నీ కూడా సార్ పక్కన కూర్చోబెట్టి చెప్పించటం. తరువాత మళ్ళీ సారు రామిరెడ్డి గారితో చెస్ ఆడదామని చెప్పేసి సార్ ఒక 2 గంటలు సార్తో, రామిరెడ్డి గారు, నేను, వాళ్ళ మిత్రుడు ముగ్గురమే కూర్చొని సారు చెస్, అంటే మాట్లాడే స్థితి కూడా లేదు అప్పుడు, మాట్లాడలేదు. కానీ సారు యాక్టివ్ గా ఉన్నారు, మైండ్ బాడీ లెవెల్లో చక్కగా ఆడటం. ఆ రోజల్లా అక్కడ సార్తో 24 గంటలు గడపటం. మళ్ళీ వెళ్తా ఉంటే ఉండమని అన్నారు, కానీ మేము మరి వెళ్తాం సార్ అని చెప్పినప్పుడు ఓకే చెప్పటం. మరి అది జరిగిన తర్వాత, మరి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సార్ బాగా వీక్ గా ఉన్నారు, నమ్మకం లేదని చెప్పినప్పుడు కూడా నాకైతే నమ్మకం ఉంది. సారు ఎక్కడికి వెళ్ళరు, సార్ ఉంటానన్నారు, 95 వరకు ఉంటా అన్నారు. కాబట్టి ఉంటారనే భావంతోనే ఉన్నాను. చివరి నిమిషంలో కూడా మరి కళ్ళం రామిరెడ్డి గారు, నేను చెప్పాను ఇట్లా సార్కి ఇట్లా ఉందని నాకు మెసేజ్ వచ్చింది, వెళ్తున్నారంటే, సార్ బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్దాం అంటే, ఏం లేదు సారు ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, నేను వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత రామిరెడ్డి గారు ఫోన్ చేసి కూడా చెప్పారు, ఇట్లా సారు బాడీ వికెట్ చేశారు, ప్రకటించబోతా ఉన్నారు అన్నప్పుడు కూడా, నువ్వు నమ్మవు కదా, కానీ నేను నీకు చెప్తున్నాను అంటే వెంటనే నేను బయలుదేరి వెళ్ళటం. సారు ఆ మహాసమాధిలో మరి ఆ ఇటుకలు అవన్నీ కూడా దగ్గరుండి, ఇటుక నా వంతుగా నేను కూడా ఒక ఇటుకని ఆ మహాసమాధిలో పేర్చటం, తర్వాత ఆ పార్థివ దేహం మీద మరి అవన్నీ కూడా ఆ విభూది అవన్నీ కూడా వేయటం, మరి ఆ సారు శరీరాన్ని ఆఖరిసారిగా దర్శించటం. మరి ఆత్మపరంగా ఎప్పుడు మనతోనే ఉన్నారు పత్రి సారు, దేహపరంగా లేకపోయినా. అంటే అది మహా చైతన్యం, ఈ దేహం ద్వారా ఏ పని అయితే చేయాలో చేశారు. సరే, మరి విశాలమైనటువంటి సంకల్పం ఉంది కాబట్టి
ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయాలో అందరినీ కూడా ఆయన ఆ పాత్రలన్నింటినీ కూడా అక్కడ ఎంపిక చేసి ఎక్కడికక్కడ సెట్ చేసి మరి అనంతంగా ఆయన అందరిలో పనిచేస్తా ఉన్నారు. పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత మనం గమనించుకోగలిగితే PSSM లో అందరూ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అట్లాగే మరి PMC ఛానల్ ద్వారా విస్తారంగా జరుగుతా ఉంది, జూమ్ మీటింగుల ద్వారా విస్తారంగా జరుగుతా ఉంది. మరి మెగా శాఖాహార ర్యాలీలు విస్తారంగా జరుగుతా ఉన్నాయి. అట్లాగే పిరమిడ్లు నిర్మాణాలు విస్తారంగా జరుగుతుంది. ధ్యానం తెలియని వాళ్ళు కూడా పిరమిడ్లు కడతా ఉన్నారు. అట్లాగే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు, పబ్లిక్ పిరమిడ్స్ కడుతున్నారు. దానిలో భాగంగానే నేను మరి గుంటూరు జిల్లాలో మొట్టమొదటి పిరమిడ్ 22 సంవత్సరాల క్రితమే గుంటూరు జిల్లాలో మొట్టమొదటి పిరమిడ్ నేను నిర్మాణం చేయటం, పత్రిసారు దాన్ని ఓపెన్ చేయడానికి రావటం, ఆయనతో నేను వందల సార్లు తిరగటం, వారి చేతితో భోజనం తింటాం, ఆయన చేత తిట్లు తింటాం, ఆయన చేత దెబ్బలు తింటాం, అన్ని కూడా ఒక బిడ్డ తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎట్లయితే అన్ని ఆ ప్రేమని అట్లా నేర్చుకోవటం, ఆ క్రమశిక్షణ అవన్నీ కూడా సార్ ద్వారా పొందాను. వారికి సహస్ర కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా సార్ని ఇంకోసారి స్మరించుకునే మహాభాగ్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ ధన్యవాదాలు సార్. దేహ విరమణ డేటు 2000 సార్ 22 జూలై 24. థ్యాంక్ యూ మాస్టర్స్. టైం థ్యాంక్ యూ సార్. అయిపోయింది అనుకుంటా కదా. చాలా చక్కగా మాకు ఈరోజు పత్రిజీ సార్ గురించి చెప్పారు. చాలా చక్కగా ఉంది సార్. మరొకసారి మీకు కృతజ్ఞతలు పుట్టిన తెలుపుతున్నాను. ప్రదేశం ఒకసారి చెప్పండి సార్. పుట్టిన ప్రదేశం ఎవరండి? పత్రిజీ గారు పుట్టినటువంటి ప్రదేశం సార్. అర్థం పుట్టిన కాదు. ప్లేస్ బర్త్ సార్. ప్లేస్ సార్. సార్ బర్త్ ప్లేస్ అడుగుతున్నారు. బోధన్. ప్లేస్ బోధన్ అండి. బోధన్ బోధన్ శంకర్ నగర్ శంకర్ నగర్. ఓకే షుగర్ ఓకే సార్. ఫ్యాక్టరీ ఉంటదంట అక్కడ. సార్ సార్ ఉన్నటువంటి ఇల్లును కూడా అక్కడ తర్వాత వేరే వాళ్ళది అది ఆ ఇల్లు కూడా మనం తీసుకోవడం జరిగింది. బోధన్ మాస్టర్స్ దాన్ని పర్చేజ్ చేసి అక్కడ కూడా దాన్ని ఒక స్మృతి చిహ్నంగా కూడా తయారు చేశారు. సార్ ఉన్నప్పుడే సార్ చెప్పారు. సార్ అక్కడ పిరమిడ్ కూడా నిర్మాణం చేశారు. అక్కడ బోధన్ సారు పుట్టి పెరిగిన ఇల్లు కూడా ఇప్పుడు మనం వెళ్ళి దర్శించవచ్చు. సార్ స్మృతి చిహ్నంగా ఉంది బోధన్లో. ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ నేను కూడా ఇంకా వెళ్ళలేదు అక్కడికి. ఈ తర్వాత రేపు అక్కడికి కూడా వెళ్ళాలి. అట్లాగే మనం ప్రధానమైనటువంటి పిరమిడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మహేశ్వర పిరమిడ్, మైత్రేయ బుద్ధ పిరమిడ్, అట్లాగే పేరవేరం వశిష్ఠ గౌతమి పిరమిడ్, అట్లాగే మొట్టమొదటి పిరమిడ్ అయినటువంటి కర్నూలు మైత్రేయ బుద్ధ పిరమిడ్, ఇవన్నీ కూడా గుంటూరులో ఎక్కడ ఉందండి? ఏమండి? గుంటూరులో ఎక్కడుంది పిరమిడ్ సెంటర్? గుంటూరులో చాలా ఉన్నాయి అమ్మా సెంటర్స్. 2 సెంటర్స్ ఉన్నాయి. ఒక కేర్ సెంటర్ ఉంది గుంటూరులో, అది లక్ష్మీపురంలో. లక్ష్మీపురంలో మన బేకర్స్ ఫన్ ఉంది కదా, లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో బేకర్స్ ఫన్ అని ఉంటది. దాని బ్యాక్ సైడ్ ఉంటది మనకి మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. అట్లాగే అక్కడ ఆదివారం క్లాసులు జరుగుతాయి. ప్రతిరోజు మనం వెళ్ళి మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇంకా సెంటర్ చాలా ఉన్నాయమ్మా, అన్ని చోట్ల క్లాసులు జరుగుతా అంటే మీరు ఏ ఏరియాలో ఉన్నారో చూస్తే ఆ సమీపంలో ఉండేటువంటి ధ్యాన కేంద్రం కానీ లేకపోతే మీరు అరండల్పేట. ఓకే, అరండల్పేటలో మనకి సండే క్లాసులు జరిగే సెంటర్ ఉందమ్మా, పిచ్చికలగుంట పక్కన. సండే క్లాస్ జరిగింది. అది అట్లా ప్రతిరోజు కూడా ధ్యానం జరుగుతా ఉంది. మీరు తర్వాత మీ నంబర్ చెప్తే దాని అడ్రస్ పెడతాను. ఓకే అండి. ఏ నెంబర్ కి ఫోన్ చేయాలి మేము? 9 అది శివా గారికి చేసినా పర్లేదండి, లేకపోతే నేను నంబర్ చెప్తాను. 9297252797.
ఒక్కసారి చెప్పరా? 9297 9297 252797 ఇది ఎక్కడ ఉంది సార్? 2525 9297 252797 పెట్టారు చూడండి. 97. ఇది ఆ, ఎక్కడ ఉంది సార్? ఓకే ఇప్పుడు మీరు చెప్పిన అడ్రస్. మీ ఓకే పేరండి? అండి. నా పేరు ఆక్రాజ్ శంకర్రావు. అత్రా సెంటర్లో. నేను మంగళగిరిలో ఉంటాను. యాక్చువల్లీ మీ గుంటూరులో ఎవరు కావాలో వాళ్ళ నంబర్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు సార్ గారిని. వరంగల్లో సెంటర్ ఎక్కడ సార్? వరంగల్లో కిషన్ రెడ్డి గారు అని ఉన్నారండి. ఏరియా సార్? ఏరియా అయితే తెలియదండి నాకు, అది ఇక్కడ కదా, నాకు అక్కడ మాస్టర్స్ పేర్లు అయితే మనకి తెలుసు. కానీ మన పిఎస్ఎస్ఎం లో పిఎస్ఎస్ఎం వెబ్సైట్ లోకి వెళ్తే మన ఏ ఏరియా మాస్టర్స్ కావాలంటే ఆ ఏరియా మాస్టర్స్ వస్తారండి. గూగుల్లో థ్యాంక్ యూ సార్. పిరమిడ్ సొసైటీ అని పిరమిడ్స్ అని కొట్టినా గానీ, పిరమిడ్ సెంటర్స్ అని కొట్టినా గానీ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ మాస్టర్స్ ఉన్నారు, మెయిన్ మాస్టర్స్ నంబర్స్ వస్తాయి మీకు. అవును సార్. లేకపోతే పర్టికులర్ గా కావాలనుకుంటే వాళ్ళ నంబర్స్ ఏదైనా ఉంటే దగ్గర వాళ్ళకి తెలియజేస్తాం. అట్లాగే పిరమిడ్ కాల్ సెంటర్ అనేది వస్తుంది మన PMC లో చూపిస్తుంది, నంబర్ వస్తూ ఉంటది. ఆ పిరమిడ్ కాల్ సెంటర్ కి ఫోన్ చేసినా మీ సమీపంలో ఉన్నటువంటి మాస్టర్స్ వాళ్ళు తెలియజేస్తారు. PMC ఛానల్ చూడండి. అట్లా ధ్యాన జగత్తు బుక్ వస్తుంది, పత్రిజీ మానస పత్రిక, ధ్యాన జగత్తు మాస పత్రిక. ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్తు పుస్తకం చదవాలి. ధ్యాన జగత్తు పుస్తకం అనేది చదవకపోతే మీరు మాస్టర్ కాలేరు. ఇదిగండి ఈ నెల పైలట్ బాబా వారు దేహ విరమణ చేశారు, ఆయన బుక్ వచ్చింది. ఇది చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి దీనిలో. పత్రిజీ యొక్క సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ధ్యాన జగత్తు మంత్లీ సంవత్సరం చందా 500 రూపాయలండి. ఇది మనకు పోస్టల్ ద్వారా వస్తుంది. లేదనుకుంటే రిజిస్టర్ పోస్ట్ అయితే 700 రూపాయలు అయితే రిజిస్టర్ పోస్ట్ తో పక్కాగా మనకి ప్రతి నెల వస్తుంది. ఈ బుక్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటది. పత్రి సారు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా 90 పేజీల దాకా ఉంటది. ఇది విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఇది సారు ప్రతి అక్షరాన్ని చూసి ప్రతి కాన్సెప్ట్ ని దిద్ది, మరి అమెరికాలో ఇంకో దేశంలో సరే ఆయన ఎంతో కేర్ తీసుకొని ఇది ఇచ్చేవాళ్ళు. ఈ బుక్ ఇప్పుడు నడుస్తా ఉంది కేశవరాజు గారి ఆధ్వర్యంలో. మరి అందరి సందేశాలు ఉంటాయి, అనేక లోకాల విషయాలు ఉంటాయి, అనేక ఆధ్యాత్మిక సంస్థల విషయాలు ఉంటాయి, పత్రిజీ సందేశాలు ఉంటాయి. ఎన్నో చక్కని అద్భుతమైన విషయాలు మన నిరంతరం అనేక కోణాల్లో ఎదగటానికి అవకాశం ఉంటుందండి. ఇది మనం ఇప్పుడు ఒక 50 పుస్తకాలు చదివితే ఎంత సమాచారం ఉంటుందో ఈ ఒక్క ధ్యాన జగత్ పుస్తకంలో ఆ సమాచారం అంతా ఉంటది. అంటే ఎసెన్స్ ఉంటది, అంతా మనకు కావాల్సింది ఎసెన్సే కదా. అలాంటి ఎసెన్స్ అంతా దీనిలో ఉంటది. కాబట్టి ధ్యాన జగత్తు చందాదారులుగా చేరండి. ఎంత PMC ఛానల్ చూసినా, ఎంత జూమ్ లో ఎంతమంది డైరెక్ట్ గా విన్నా, దీనిలో చదివినప్పుడు మనకి అవగాహన స్థాయి వేరుగా ఉంటది, భిన్నంగా ఉంటది, లోతుగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన జగత్ పుస్తకానికి చందా కూడా కట్టి చందాదారులు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. PMC ఛానల్ చూసేటప్పుడు దానిలో కూడా ఈ ధ్యాన జగత్ సంబంధించినటువంటి అడ్రస్ వస్తుంది, డి కేశవరాజు గారు. దానిలో మీరందరూ కూడా ధ్యాన జగత్ చందాదారులుగా కూడా కావాలని చెప్పేసి, మీరందరూ కూడా ఆత్మజ్ఞానులై మన యొక్క దివ్యాత్మను మనం గ్రహించుకొని ఆనందమయ జీవితాన్ని జీవించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయంటే ఎవరన్నా అడగాలంటే అడగండి. ఓకే మాస్టర్, ఓకే మీరు అండి. మాకు ఈ క్లాస్కి వచ్చి చక్కగా పత్రిజీ సార్ గురించి చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు మరొకసారి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొకసారి మంచి సబ్జెక్ట్, ఇంకొక సబ్జెక్ట్ వాకిన్ సబ్జెక్ట్స్ తో ఇంకొకసారి మనం దాని మీద డిస్కస్ చేసుకొని చేద్దాం. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, రకరకాలు, ఏదైనా సరే మనం మాట్లాడుకోవచ్చు. పత్రిజీ మాకు అప్పుడు కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు అనమాట. కాన్సెప్ట్ చెప్పనా అనేవాళ్ళు. చెప్పండి చెప్పండి అని ఆయన చుట్టూ కూర్చునేవాళ్ళం. నేను చెప్పా అనేవాడు. కాదు సార్ చెప్పండి అని బతిలాడి కాసేపు బతిలాడించుకున్న తర్వాత చక్కగా ఆ కాన్సెప్ట్ ప్రతిదాన్ని కూడా ఎంత సింప్లిఫై చేసి చెప్పేవాళ్ళు. అందుకే పెరుగు మాస్టర్స్ గా ఉన్నవాళ్ళు మనకి ఎంత అంటే లక్షల గ్రంథాలు చదివి జీవితాన్ని రంగరిస్తే ఏ జ్ఞానాన్ని అయితే బోధిస్తారో ఆ జ్ఞానాన్ని మనం సంసారంలో ఉంటూ మన యొక్క వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకుంటూ కూడా ఏదో అంటే ఒక ఆటలాగా ఉంటది మన జీవితం. మన మాట కూడా అలాగే ఉంటది. అంత సింపుల్ గా ఆ విషయాన్ని మనం బోధిస్తా ఉన్నా అంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎలా పాసిబుల్ అని. కానీ అది ఒక పెరుగు మాస్టర్స్ అంటే పత్రిజీ సార్ 1,44,000 మందిని ఎంపీ చేసుకొని వచ్చిన తర్వాత ఈ 1,44,000 మంది 1,40,00,000 మంది అయ్యారు. వీళ్ళందరూ ఒక ఆటలాగా, ఒక పండుగలాగా జీవితం అంటే ఒక ఆట, జీవితం అంటే ఒక పాట, జీవితం అంటే ఒక నాట్యము, జీవితం అంటే ఒక ఉత్సవం, ఒక సెలబ్రేషన్ ఈ భూమి మీద సెలబ్రేషన్ నిరంతరం ఎవ్రీ సెకండ్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉండాలంటే దట్ ఈస్ పెరుగు మాస్టర్. సెలబ్రేట్ చేసుకుంటానికి ఉన్నాం. వైరాగ్యం వద్దంటారు, వైభోగం అందంటారు. వైరాగ్యం ఏం లేదు, ఎక్కడ వైరాగ్యపడద్దు. సెలబ్రేట్. దేన్ని కాదనేది లేదు, ఇట్లా దేనికోసం వెంపర్లాడేది అంతకంటే లేదు. ఎవ్రీ సెకండ్ సెలబ్రేట్. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరందరూ కూడా అలాగే ఎవ్రీ సెకండ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఈ భూమి మీద మన జీవితాన్ని అద్భుతంగా జీవిస్తూ ఈ భూమండలాన్ని దివ్య మండలంగా మార్చి మనం వచ్చిన పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరన్నా మాట్లాడితే బాగుంటది. ఎలా ఉంది క్లాస్ అని మీ అభిప్రాయం? ఫీల్ సార్ క్లాస్ చాలా చక్కగా చెప్పారండి. నాకు క్లాస్లో ఒకటి మీరు చెప్పిన పాయింట్ ఒకటి చెప్తాను. మీరు మనల్ని వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకుండా అది ఒక మన లెసన్గా వాళ్ళు మనకు మాస్టర్ లాగా టీచ్ చేస్తున్నారు అని చెప్పారు కదండి. అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా మేము వర్క్ చేసేటప్పుడు కూడా మా పై అధికారులు ఏమన్నా అన్నప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకుంటాము చాలా మంది. ఏంది వీడు ఇలా ఉన్నాడు సార్ అని చెప్పి. అలా కాకుండా ఇది ఒక లెసన్ గా తీసుకున్నప్పుడు మనకి ఇంకా దుఃఖం అనేది ఉండదు సార్. అది చాలా చక్కగా వాళ్ళు ఏదో చెప్తున్నారు మనం అర్థం చేసుకోవాలనుకుంటే చాలు. అవును సార్, అవును. చక్కటి పాయింట్ చెప్పారు సార్. అది చాలా బాగుంది. క్లాస్ మొత్తం చాలా బాగుంది. అది రిచర్డ్ బాగ్ చెప్తాడనమాట. మన అజ్ఞానం అంత ఉండట్టు, ఎవరో నన్ను బాధ పెడుతున్నారు, ఎవరో నన్ను ఇది చేస్తున్నారు అంటే మన అజ్ఞానం అంతగా ఉందని అర్థం. ఎవరిని ఏం చేయలేరు కదా. వీళ్ళు లవర్స్ ఉంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అది ఎంజాయ్ చేస్తారు కదా. రైట్, అవునే కదా. అవును కరెక్ట్ సార్. ఫ్రెండ్స్ ఉంటారు కాలేజీ డేస్ లో, వాళ్ళు తిట్టుకుంటా కొట్టుకుంటా ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు దాన్ని కూడా. కానీ ఇక్కడ మనం ఒక మాట అంటేనే మనకేదో జరిగిపోయింది, మనకేదో ఒక్కబడిపోయింది అన్నట్టుగా. ఇప్పుడు భార్యాభర్తలు గారు ఇంకోటి నన్ను అంటావా అని ఫీల్ అవుతారు. అదే లవర్స్ గా ఉండుంటే అన్నందుకు సంతోషపడతారు. చక్కగా చెప్పారు. అంతే కదా. తీసుకునే విధానం మారిపోయింది తప్ప అదే వ్యక్తులు. మన మైండ్ మారితే చాలు. దృష్టి మారితే సృష్టి అంతా మారిపోయింది. ఆ దృష్టి మార్చడమే ధ్యానం చేయడం, జ్ఞానం పొందటం, అంతే. ఇంకేం లేదు. మనమేం మార్చట్లేదు, దృష్టిని మారుస్తున్నాం, మనుషులు మార్చాం. రైట్ సార్. మనుషులు మారాలని కూడా అనుకోవద్దు, దృష్టి మారితే చాలు. అది నాకు ఒక స్లోగన్ ఉంది, అది చెప్తాను. నాకు ఇష్టమైన స్లోగన్. మనుషులందరూ మంచివాళ్లే, మనుషులంటేనే మంచివాళ్ళు. కానీ వాళ్ళ మనసులో ఉండేటువంటి మాలిన్యాలే వాళ్ళని అలా ప్రవర్తింపజేస్తా ఉన్నాయి. వాళ్ళ మాలిన్యాలు పోతే చాలు. ఆ మాలిన్యాలు తీసేయడానికి మనం ధ్యానాన్ని నేర్పిస్తున్నాం. ఆ మాలిన్యాలు పోగొట్టుకుంటానికే శాఖాహారిగా చేపిస్తున్నాం. ఆ మాలిన్యాలను పోగొట్టుకుంటానికే పిరమిడ్ను ఉపయోగించుకోమంటున్నాం. ఆ సత్సంగము గాని, సజ్జన సాంగత్యం గాని, ఇవన్నీ కూడా మనసులో మాలిన్యాలు పోతే చాలు
ఒక కిరాతకుడు వాల్మీకి అయ్యాడు, అంతే కదా. వాల్మీకి మహర్షి ఎలా అయ్యాడు? ఒక కిరాతకుడు. మనిషి మారలేదు కదా, మాలిన్యం పోయింది. అంగుళీ మాల్డు ఎలా బుద్ధుడు అయ్యాడు? వేల మందిని చంపి వాళ్ళ ఏళ్ళు మెల్లో దండగా వేసుకున్న అంగుళీ మాల్డు బుద్ధుడు తాగగానే ఆ మైండ్ మారిపోగానే బుద్ధుడయ్యాడు కదా. కాబట్టి మనుషుల్ని ఎక్కడా వ్యతిరేకించద్దు. మనుషులంటే మంచివాళ్ళు, మనుషులే మంచివాళ్ళు అనే ఒక భావన నిరంతరం చేస్తా ఉండండి. వాళ్ళ మైండ్ బాగోకపోతే మైండ్ బాగు చేయడానికి మనం ధ్యానం నేర్పిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఇంకెవరైనా మాట్లాడాలండి? ప్రశ్న సార్ ఉంటే ఒకసారి అడగండి సార్ని. ఇంత చక్కగా క్లాస్ చెప్పారు సారు. స్లోగన్ గుర్తుంచుకోండి, రాసుకోండి. మనుషులంటే మంచివాళ్ళు, మనుషులే మంచివాళ్ళు, మనుషులంటేనే మంచివాళ్ళు. షూర్ మనుషులు సార్. చెడ్డోళ్ళు అనే మాట వచ్చిందంటే మన పెరిగిన మాస్టర్స్ కాదు. మనిషి మనసు చెడింది అంతే. దాన్ని సరి చేయాలి. మనసుని సరి చేయాలి అంతే. మనుషుల్ని నిందించవద్దు, వాళ్ళని ద్వేషించవద్దు, వాళ్ళని దూరం పెట్టుకోవద్దు. స్మెల్ మార్చుకోవటం అంతే లేదు. చాలా హ్యాపీ 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 నాకు ఈరోజు మీరు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉన్నాం మేము కూడా. థ్యాంక్ యూ సార్. సార్ సార్ గంగారాం గారు ఒకసారి ధ్యాన వే- జగత్ బుక్ చందా కట్టడానికి అడ్రస్ పెట్టరా సార్ గ్రూప్ లో? ఏమండి? ధ్యాన జగత్ చందా కట్టడానికి అడ్రస్ సార్. అడ్రస్ అండి? అడ్రస్ సార్ గ్రూప్ లో పెట్టండి సార్ ఒకసారి. అలాగే గ్రూప్ లో పెడితే చందా కడతాం సార్ మేము. అది ఎలా పెట్టాలో నాకు ఐడియా లేదు. సార్ నేను పెడతానండి. నేను ఓకే తీసుకెళ్తాను. కేశవరాజు గారిది ఉంటది, దాని మీద అడ్రస్ ఉంటది. ఇట్లా ఓకే సార్. పైన ఉంటది, లోపల కూడా ఉంటది. అది చూసి మీరు పెట్టండి. అది 700 రూపాయలు కట్టగలిగితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా తప్పనిసరిగా వస్తుందండి. ఒక్కోసారి పోస్టల్లో ఇబ్బంది అవుతుంది. 500 చందాకి 700 చందా కానీ కడితే రిజిస్టర్ పోస్ట్ లో వస్తుంది మన ఇంటికి. ఓకే సార్. అదేనా ఎవరైనా గ్రూప్ గా ఉంటే 10 కాపీలు అయితే ఒక చోటకి కూడా వస్తుంది కొరియర్ ద్వారా. మీకు సరౌండర్ల సెంటర్స్ ఉంటే గ్రూప్ పెట్టుకోండి. ఓకే అండి. ఇంకెవరన్నా చెప్తారా, మాట్లాడతారా? కృష్ణవేణి మేడం గారు మాట్లాడాలండి. సార్ మీరు క్లాస్ లో వేరే సోల్ ఆ, మనలో ఉంటుంది అని అన్నారు కదా, అది అంటే మనకు తెలుస్తుందా అండి అట్లాగా? లేకపోతే అసలు ఏ స్టేజ్ లో, మాస్టర్ స్టేజ్ వచ్చినాక ఆటోమేటిక్ అంటే మనలోనే మార్పు వస్తుంది కదా, వేరే సోలే రావడం ఎందుకని? అంటే ఏంటమ్మా? తప్పుగా అడిగితే క్షమించండి. ఏంటి అది? అదే వేరే సోల్ మనలో వస్తుంది అన్నారు కదా, ఆ ఆ మనమే మారినప్పుడు వేరేది మరలా మనలో రావడమే ఎందుకని? అంటే దేహాన్ని మాత్రం ఉపయోగించుకుంటారు అంతే. ఆ, వాకిన్స్ అంటే ఏంటంటే మన అంగీకారంతో, మన సోల్ అంగీకారంతో ఉమ్, ఈ దేహంలోంచి మనం బయటికి వెళ్ళిపోయి ఈ దేహాన్ని వాళ్ళకి ఇస్తాం, అంతవరకే. ఉమ్, ఒక ఇల్లు కదమ్మా. ఇప్పుడు అవునండి. వాళ్ళకు ఈ లోక కళ్యాణం కోసం వస్తున్నారు కాబట్టి, అంటే ఈ మనం ఆత్మపరంగా ఆ స్థితిలో ఉంటే, ఇప్పుడు మన ఇల్లు వాళ్ళకి ఒక సత్రానికి ఇవ్వాలనుకోండి, ఒక లోక కళ్యాణానికి ఇవ్వాలి. నేను ఖాళీ చేస్తాను, ఈ పనికి వస్తుంది కదా, ఈ సెంటర్ లో మీరు ఉండండి లోక కళ్యాణం కోసం అనాలంటే మనం ఎంత ఉన్నతమైన స్థితి ఉండాలి కదా. అవును సార్. ఆ ఉన్నతమైనటువంటి ఆత్మ అయ్యుంటేనే, అంటే ధ్యానంలోకి వచ్చామా లేదా అనేది ఇవన్నీ వేరు. ఆ సోల్ లెవెల్లో వేరే ఉంటది. ఒక ధ్యానం చేస్తేనే ఉన్నతమైన ఆత్మ అనేది కూడా కాదు. మన పర్పస్ ఇది కాబట్టి మనం ఈ పని మీద ఇక్కడికి వచ్చాం. ధ్యానం చేయని వాళ్ళు కూడా ఉన్నత స్థితిలో ఉన్నత ఆత్మలుగా ఎంతో మంది ఉండొచ్చు. వాళ్ళు మిలిటరీలో ఉండొచ్చు, డాక్టర్ గా ఉండొచ్చు, ఇంకో దానిలో ఉండొచ్చు, ఒక ప్రభుత్వ అధికారిగా ఉండొచ్చు, ప్రభుత్వ అధిపతిగా కూడా ఉండొచ్చు. వాళ్ళు ధ్యానం తెలియకపోయి కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు లైఫ్ డిజైన్ అది, మన లైఫ్ డిజైన్ ఇది. మనం ఈ పని మీద వచ్చాం కాబట్టి ఈ పనికి చేసినప్పుడు మన ఆత్మ లెవెల్లో మనం
ఉన్నత ఆత్మ అయినప్పుడు ఈ దేహాన్ని ఎన్విరాన్మెంట్ ని అవన్నీ వాళ్ళకి చనిపోతాయి అనుకున్నప్పుడు మనం ఆ బయటికి వెళితే వాళ్ళు వస్తారు. అది ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో సంఘటన జరిగినట్టుగా, ఎక్కువ ఏంటంటే ఏ యాక్సిడెంటల్ గా జరిగినట్టు, ఏదో ఆ కోమాలోకి వెళ్ళి చచ్చి బతికారు అన్నట్టుగానే ఏదో సంఘటన మనకి తెలియనట్టుగా అనిపిస్తది. కానీ తర్వాత వచ్చిన కాడి నుంచి వాళ్ళ తీరు మార్పు చెందుతా మార్పు ఉంటది. కనిపిస్తుంది. ఇంతకు ముందులా లేరు అది సంఘటన అనేది. మనకు కూడా చాలా సందర్భాల్లో అంతకుముందు మనిషికి మనలో మార్పు వచ్చింది, ఏదో ఒక సంఘటన, అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన ద్వారా. ఎందుకు వచ్చింది అంటే లెర్నింగ్, దానివల్ల మనలో మార్పు వచ్చింది అనుకుంటాం. అలా అంగీకారంతో, అంటే ఈ 30 సంవత్సరాలు ఈ దేహాన్ని పెంచుకోవటం, లేకపోతే ఈ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ తయారు చేసుకుంటానికి వాళ్ళకి అంత అవకాశం కూడా ఉండదు, ఆ సమయాన్ని కూడా కాకుండా ఈ పాస్ట్ యుగంలో వాళ్ళు దాన్ని అలా చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఉన్నతాత్మలు వచ్చి ఉన్నత జ్ఞానాన్ని పంచగలుగుతారు. అట్లా అంటే మనకు కూడా తెలియకపోవచ్చు, మైండ్ ఉంటది కాబట్టి మైండ్ లోంచి మనకు తెలియదు, కానీ వర్క్ జరుగుతూ ఉంటది అంతే. వాళ్ళకి కావాల్సింది వర్క్ జరగటం, మనకి తెలుసా తెలియదా, లేకపోతే ఎదుటి గుర్తించారా లేదా సంబంధం లేదు. అది చెప్పారు ప్రతిసారి కూడా తను తాను అర్థం చేసుకుంటానికి ఆ పుస్తకం చదివిన తర్వాతే నాకు కూడా అర్థమైంది. తర్వాత కొంతమంది చెప్పారు నువ్వు పలానా మైత్రేయ బుద్ధుడని నాకు చెప్పారని అంటాడు. నిజంగా ప్రతిసారి అన్ని తెలుసు కానీ వాళ్ళు మీదేసుకోరు అన్నట్టు, కొన్ని మనకి నిజంగా తెలిసినట్టుండి, కానీ కొన్ని మనకు కూడా తెలియదు, ఎదుటి వాళ్ళు తెలుస్తాయి. నేను గొప్ప మాస్టర్ అని నాకు తెలియదు, కానీ మీకు తెలుస్తుంది, మీరు చాలా గొప్పవాడు అంటారు. ఏమో నాకేం లేదు, నేను మామూలుగా నా పని చేసుకుంటున్నాను, నేను అందరు నలుగురు నాకు తెలిసిన దాన్ని చిరు జ్ఞానాన్ని పంచుతున్నానని నేను అనుకుంటాను, అంతవరకే. అది నన్ను మీరు గుర్తిస్తారు ఒకవేళ అది ఉంటే, లేకపోయినా లేకపోయి ఉండొచ్చు, అంతే కదా. మనలో వచ్చే మార్పు మంచి మంచి మార్గంలో మంచి పయనించి మార్గంలో ఉంటాం, 10 మందికి ఉపయోగపడాలనుకుంటాం, త్యాగ నిరతి, అవును. ధ్యానము దానము సేవ అంటాం. ఆ నిరతి వచ్చింది అనమాట, అంతే కదా. పరోపకారం ఇదం శరీరం, పర ఉపకారం ఇదం శరీరం. ఇప్పుడు మనం ఆల్రెడీ పర ఉపకారం కోసం ఏమి అవసరం లేదు, ఇక్కడ పరోపకారం కోసం వచ్చిన వాళ్ళే పెరుగు మాస్టర్స్. ఆల్రెడీ పర ఉపకారంగానే ఉన్నాం మనం. సారీ, వాకిల్ మాస్టర్స్ అయిపోయిందండి, స్పీకర్ అయిపోయింది. వాకిల్ మాస్టర్స్ గురించి ఒకసారి క్లాస్ తీసుకుంటారు, పూర్తిగా అవగాహన కాలేదు. అంటే అది ఒక క్లాస్ తీసుకోవాలి, అంటే సారు వాకిన్ అనే వరకే మనం మాట్లాడుకున్నాం. అది ఒక క్లాస్ తీసుకోండి మీరు. అది వాకిన్ మాస్టర్స్ అనే దాని మీద వేరే సపరేట్ గా తీసుకోవాలి. అదే అంటే సార్, సార్ చెప్పండి. వాకిన్ అంటున్నారు కదా, మైత్రేయ బుద్ధుడే వచ్చాడు అంటున్నారు కదా, ఏంటి అనేదాన్ని సార్ చెప్పిన విషయాన్ని మనం సార్ గురించి మాట్లాడుకున్నాం. అదే సార్, అదే అది ఒక వేరే సబ్జెక్ట్. అదే అంటే సార్, ఒక క్లాస్. ఇప్పుడు దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, మనం దెయ్యం పట్టింది అంటారు కదా, జనరల్ గా నమ్ముతున్నామా లేదా అంటే ఏంటి, ఒక అజ్ఞానమైన ఆత్మ శరీరాన్ని ఇంకొక అజ్ఞానమైన ఆత్మ ఉపయోగించుకుంటుంది. సింపుల్ గా ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ శరీరాన్ని ఒక ఉన్నతమైన ఆత్మ ఉపయోగించుకుంటుంది. సింపుల్ గా లాజిక్ అర్థం అవటానికి. అర్థమైంది కదా. ఓకే ఓకే. ఇప్పుడు అయ్యే దేవుద్దేశం, అది వాళ్ళకి ఏదో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకుంటానికి అనుకుంటారు అనుకోండి. ఒక పత్రిసారి చెప్పింది సందర్భంలో అయితే, నన్ను అన్ని తిట్టి నీ పేరు శంకర్రావు కాదు వంకర్రావు అని పెట్టాలి, వాళ్ళు మరి నేను అమ్మవారిని వచ్చాను, నేను ఆ దేవుడిని వచ్చాను, ఈ దేవతను వచ్చాను, నాకు అయ్యి ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతారు కదా, కనకదుర్గ అమ్మవారిని అంటారు కదా. అంటే సార్ నన్ను తిట్టి ఎప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం, ఈ పేరు శంకర్రావు కదా వంకర్రావు అని పెట్టాలి. వాళ్ళు అలాగే అడుగుతారు, వాళ్ళు కోరికలు తీర్చుకోవటం కోసం. కానీ ఒక అజ్ఞానమైన ఆత్మ మరొక అజ్ఞానమైన ఆత్మను ఆవరిస్తుంది, ఓ సుజ్ఞానమైన ఆత్మ ఆవరించలేదు కదా. అట్లా పనికిరాని పనులు చేస్తా ఉంటారు ఎట్లయితే వాళ్ళ కోరికలు. ఇక్కడ ఈ వీళ్ళు విశ్వ కళ్యాణం కోసం ఎవరైతే ఒక ఉన్నతమైన ఆత్మ ఇంకొక ఉన్నతమైన ఆత్మని తీసుకొని విశ్వ కళ్యాణ కార్యక్రమాలు చేస్తారు. మనం సింపుల్ గా మన భాషలో అర్థం చేసుకోవడానికి దీన్ని వాకిన్ అంటారు. ఇప్పుడు క్లియర్ సార్, ఇది ఈ క్వశ్చన్ ఇప్పుడు క్లియర్ అయింది. క్లియర్ అయిందా? థ్యాంక్ యూ. క్లియర్ అయింది సార్. అదే థ్యాంక్ యూ సార్.
ఏ సార్ సద్గురు మూమెంట్ లో ఒక వీడియో ఉందండి, లక్ష్మణ్ గారు వంశీకిరణ్ గారిది ఫుల్ ఒక వీడియో ఉంది, అది ఒకసారి చూడండి యూట్యూబ్ లో. మన పిఎస్ఎస్ఎం లో చాలా ఉంటాయి. ఆ, ఏ వీడియో అవును మేడం? సార్. మాస్టర్స్ ఉన్నారు. అదే వంశీకిరణ్ గారు ఒక ఫుల్ వంశీ వీడియో వంశీ గారిది చేశారండి సద్గురు ఛానల్ వాకింగ్ ఉంటది. గురించి. మేడం సద్గురు ఛానల్ సద్గురు ఉంటది, మూమెంట్ దానిలో డీటెయిల్స్ వంశీకిరణ్ అని కొడితే యూట్యూబ్ లో వస్తుందండి, దాంట్లో చూడండి, చాలా క్లియర్ గా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. గ్రేట్ మాస్టర్స్ అందరూ పిఎస్ఎస్ఎం లో ఉన్నారండి. అన్ని సంస్థల్లో ఉన్నారు. కానీ మన జ్ఞానం ఎలా ఉంటదంటే గ్రాంధికం లేకుండా సాధారణ భాషలో సాధారణంగా మనం మాట్లాడుకునే విషయంలానే ఉంటది. అది తేడా. కానీ అనంతమైన జ్ఞానం మనకి వచ్చినట్టు అనిపిస్తుంది, అవగాహన. మిగతాది ఒక గంట సేపు ఒక వీడియో వింటే ఎంత దాన్ని అవగాహన చేసుకోవడానికి ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఇక్కడ 2 మాటలు మాట్లాడితే అయిపోయింది. 5 నిమిషాలు మాట్లాడేస్తే ఆ నాలెడ్జ్ అంతా వచ్చేసినట్టు అనిపిస్తుంది. అది తేడా అంతే పెరివిడి మాస్టర్స్ కి. మిగతా వాళ్ళ దగ్గర లేదని కాదు, ఆ ఈజీ వే అన్నమాట పిఎస్ఎం మాస్టర్స్ దగ్గర. ప్రతి వ్యక్తిలో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కదా సార్. అందరి దగ్గరే ఉంటది, ఉమ్. కానీ అది వ్యక్తీకరించే విధానం కానీ ఆ, దాన్ని ఈజీనెస్. ఉమ్. మనం పిఎస్ఎస్ఎం ఏంటంటే సూత్రాలే చెప్పేది, మిగతాదంతా మన ధ్యానం ద్వారా మనం అనుభూతి చెందాల్సిందే. నేను చెప్పినన్ని సూత్రాలే. ఇప్పుడు మనుషులందరూ మంచివాళ్ళు అన్నాను, మనుషులంటేనే మంచివాళ్ళు అన్నాం. అది దాన్ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేయాలి? మీరే చేయాలి, మనమే చేయాలి. ఎవరికి వాళ్ళు చేయాలి కదా. సూత్రం చెప్పేస్తా. ప్రతిసారి అన్నారు నేను పెట్టి కథలు చేయడానికి రాలేదయ్యా, సూత్రాలు చేయడానికి వచ్చాను. చాలా గొప్పగా చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అడుగుతారండి ప్రశ్నలు ఏమన్నా ఉంటే? ప్రశ్నలు ఏం అవసరం లేదు, ఎలా ఉందో మీ ఫీల్ చెప్పండి చాలు. మీ అనుభవాలైనా సరే, మీ నేను చెప్పిన అనుభవాలు తర్వాత ప్రశ్నలు ఏమి ఉండవండి. చాలా అర్థవంతంగా చాలా క్లియర్ గా ఉంది సార్. అసలు పత్రిజీ గారి గురించి నాకైతే నిజంగా ఆయన ఆత్మకథ నిజంగా తెలియదు సార్. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చాలా విషయాలు సార్ గురించి అర్థం చేసుకున్నాను. నాకు ధ్యానం గురించి అంతగా తెలీదు, కానీ 2012లో నేను కట్టాలు ఉంది అన్నప్పుడు అక్కడికి వెళ్తే మంచిదంట అన్నారు. కాబట్టి ఆ 3 రోజులు నేను అక్కడికి వచ్చి ఉన్నాను సార్, కట్టాల్ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు. నేను రోజు కొద్దిసేపు మాత్రమే ధ్యానం చేస్తున్నానే కానీ అంత సీరియస్ గా చెయ్యట్లేదు సార్. కాకపోతే ఇంకా సీరియస్ గా చెయ్యాలి అని ఇలా జూమ్ క్లాసెస్ కి అన్నిటికీ కూడా నేను అటెండ్ అవుతూ ఉన్నాను సార్. ఆ సీరియస్నెస్ అనేది ఒకసారి వస్తుంది సార్, ఒక్కొక్కసారి మళ్ళీ తగ్గిపోతుంది. సీరియస్నెస్ వద్దు, శ్రద్ధ పెట్టండి చాలు. ఓకే ఏది సార్. సీరియస్ గా చేయొద్దు, శ్రద్ధగా చేయండి. అలాగే సార్. క్లాస్ అసలు మాత్రం పిఎస్ఎస్ఎం లో సీరియస్నెస్ ఉండదు. శ్రద్ధ ఓకే సార్, చేసిన కొద్దిసేపు అయినా శ్రద్ధగా చేయండి చాలు. తప్పకుండా కదా సార్. కొద్దిసేపు చేసినా ఎక్కువసేపు చేసినా శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్ గా మనం మనసు కనెక్ట్ పెట్టి శ్రద్ధ పెడితే ఆ పని బాగా జరిగిద్ది. ఓకే అంటే సార్. ధ్యానం ఎంతగా చేస్తే గానీ అంత లోతులకు వెళ్తే మనం మస్తిష్కం అంటే మన సంసారంలో ఉన్నామా, హిమాలయాల్లో లేము. ఎస్ సార్. ఆ యోగులతో సంబంధం లేదు మనకి. మన సంసారంలో వ్యవహారాల్లో ఉంటే మనం పక్కన వాళ్ళు పట్టించుకోకపోయినా వాళ్ళన్నా మనల్ని పట్టించుకుంటా ఉంటారు. మనం వద్దనుకున్న వాళ్ళైనా మన మీద తీసుకొచ్చి డస్ట్ పోస్తా ఉంటారు. మరి అది కడిగేసుకోవాలి కదా. ఎస్ సార్. ఈ ప్రపంచం అలాంటిది కాబట్టి మనం నిరంతరం 2 పూట్ల ధ్యానం చేయాలి. పిరమిడ్ ని ఉపయోగించుకోండి. తప్పకుండా సార్. ఎప్పుడు ఇట్లా ఈ జూముల్లో సత్సంగంలో ఉంటే ఏంటంటే ఆ స్ఫూర్తి పోకుండా ఉంటది, లేకపోతే కొద్ది జిడ్డు వచ్చేస్తది. అవును ఎట్లా సార్. ఉంటదంటే ఒకరోజు స్నానం చేయకపోతే ఇక పర్లేదులే అన్నట్టు అయిపోయినట్టు, దానికి అలవాటు పడిపోయినట్టు. 2 పూటలు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండటం అలవాటు అయింది అనుకో, ఫ్రెష్నెస్ లేకపోతే మనకు ఉండలేము. అదే కొద్దిగా ఎస్ 2 రోజులు అలవాటు పడిపోయా అనుకోండి, మైండ్ ఏముందలే అనిపిస్తుంది అనమాట. అట్లా కాబట్టి ఎప్పుడు స్ఫూర్తి పొందుతా ఉంటే మనం ఉత్సాహంగా ఉంటాము. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అంతే. ఏం లేదు సీరియస్ ఏదో చేసేద్దాం పొడి చేద్దాం ఏం అవసరం లేదు. ఉన్నంతసేపు శ్రద్ధగా చేద్దాం. అనుక్షణం
వర్తమాన క్షణంలో జీవించటమే ధ్యానం చేయటం. అంతేం లేదు. తప్పకుండా సార్. ఏ పని చేస్తుంటే ఆ పని తప్పకుండా సార్. ఓకే సార్. అంతే. అది థ్యాంక్ కూడా యూ సార్. ఆ, మన ఎనర్జీ పోకుండా ఉంటది అనమాట. వర్తమానం క్షణంలో జీవిస్తా ఉంటే ఎస్ ఎనర్జీ సార్. రాదు, కానీ ఎనర్జీ పోదు. ధ్యానం చేస్తేనే ఎనర్జీ వస్తది. వర్తమాన ఎస్ క్షణంలో జీవిస్తే ఎనర్జీ పోదు. ఓకే సార్. హలో, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. శుభోదయం. నా పేరు సంతోష్. ఇది మీ క్లాస్ నేను రెండోసారి సార్ వినడం. చాలా ఓకే. బాగా ఇంత ముందుకు ధ్యానం గురించి ఎలా మనల్ని మార్చుకోవాలని బాగా చెప్పారు. ఇప్పుడు పత్రిజర్ గురించి నాకు కొంచెం కూడా అవగాహన లేదు. నేను ఈ మధ్యనే జూమ్ క్లాస్ లో జాయిన్ అయినాను. చాలా బాగా చెప్పారు సార్ క్లాస్ అయితే. పత్రిజయ్ గారి గురించి బాగా తెలుసుకున్నాను మీకు ద్వారా. కానీ మీ అందరికి 49 వాకిన్ అనేది కొత్త అవును అనిపించింది. సార్, కొత్త మన వర్డ్ మైత్రేయ కొత్తగా బుద్ధుడు, వింటున్నాం సార్. పత్రిజీ మైత్రేయ బుద్ధుడు అని వింటున్నాం, కానీ ఆయన బుద్ధుడు అనేది అనుకుంటాం, కానీ ఇట్లా అనేది మళ్ళీ అవగాహన లేదు. అవగాహన లేదు సార్. ఇంకోటి, నేను 49 days ధ్యానం కరెక్ట్ ఒక ప్లేస్ అనుకొని ఒక టైం అనుకొని పెట్టుకున్నాను సార్. కాకపోతే నా లోపల నాకు చాలా మంచి మంచి మార్పులు జరిగినాయి సార్. అది ప్రతి ఒక్కరు చేయాలి. ఒకే సమయంలో ఒకే స్థలంలో కూర్చుంటే ఎట్లయితే మన డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళంగానే భోజనం తినాలని గుర్తొస్తుందో, అట్లాగే మన సోఫాలో కూర్చోగానే టీవీ చూడాలనిపిస్తుంది కదా, ఎదురుగుండా టీవీ ముందు అవును సార్. అట్లాగే మనకు కూడా ఒకే స్థలం ఒకే సమయాన్ని కానీ నిర్దేశించుకుంటే మైండ్ కూడా దానికి అలవాటు పడిపోయింది. ఇక్కడ కూర్చోగానే ధ్యానం చేయాలని. అవును సార్. అది బాగుంది, మంచిది. అది మార్నింగ్ 4 to 5 పెట్టుకున్నాను సార్. నేనైతే మార్నింగ్ 4 to 5 పెట్టుకునేదాన్ని. అట్లా 49 days కంటిన్యూ చేసిన. నైట్ టైం ఏమో మన జూమ్ క్లాస్ లో అటెండ్ అయినా సార్ నేను. నా లోపల నాకు తెలియని విపరీతమైన కోపం ఉండే సార్. చాలా వరకు కోపం తగ్గిపోయింది. బాగుంది. మంచి మంచి మార్పులు నా లోపల నాకు జరిగాయి. అందులో ధ్యానం చేస్తున్న టైంలో ఒక యోగి ఆత్మకథ ఆ బుక్ చదివాను. నేను ఫస్ట్ బుక్ ధ్యానం గురించి చదవడం అదొక బుక్ సార్. ఆ బుక్ కంప్లీట్ అయ్యేలోపు కంప్లీట్ రోజు లాస్ట్ రోజు ఈ రోజు అయిపోతుంది 49 అధ్యాయము అని అనుకున్న రోజు నాకు పరమహంస యోగానంద గారి ధ్యానంలో కనిపించారు. కాకపోతే నాకు కొన్ని చాలా మంచి మార్పులు జరిగినాయి సార్. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉంది సార్ నాకు. మనం సాధన చేస్తా ఉంటే ఎట్లా మనకి ఏ సమయానికి ఏ బుక్ కావాలో అది మనకు వస్తుంది. అవును అట్లాగే సార్, ఇది మేము నాకు అనిపించింది సార్. ఇది నేను ధ్యానం చేస్తూ జరిగింది. ఉంటేనే నాకు మనకి బుక్ చదవాలని ఎందుకు మనకి అనిపించింది ఏది అనేది నాకు చదివితే అనిపించింది. మనం కొద్దిగా ఒక మెట్టెక్కుతాం అనుకుంటే, అంటే మన శక్తి స్థాయిని బట్టి అది మన దగ్గరకు వస్తుంది. అవును సార్. మీరు నేను మా అన్నట్టు ఒక్కరోజు స్కిప్ చేసినా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది అనిపించదు. చేద్దాంలే ధ్యానం, ఈ రోజు చేద్దాంలే అన్నట్టుగా ఈ అనిపిస్తూ పూట ఉంటుంది. చేయలేదు అనుకో, సాయంత్రం అనుకుంటే సాయంత్రం రేపు పొద్దున్న రేపు పొద్దున్న చేద్దాం అన్నట్టు. పోస్ట్ మేము మహాతార్ పోన్ బాబాజీ లాగా కేవ్స్ కూడా అయిపోతుంటది సార్ వెళ్ళామండి. మీరు అన్నట్టు. కానీ పోస్ట్ దానిలో ఒక యోగి ఆత్మకథలో ఏం సార్? మహాతార్ బాబాజీ కేవ్స్ కూడా వెళ్ళాము, అక్కడ కూడా ధ్యానం చేస్తాం. ఓకే, మీరా సార్? అవును. మన రజనీకాంత్ వెళ్తా ఉంటాడని చెప్తా ఉంటారు కదా, అవును సార్, అవును సార్, ఆ అవును సార్. ఆ కేవ్స్ కి వెళ్ళటం, అక్కడ ధ్యానం చేయటం జరిగింది. ఎన్ని రోజులు ఉన్నారు సార్ అక్కడ? ఒక మామూలుగా అక్కడ మన ద్వారహాట్ లో మనకి వేదానంద బాబాజీ అని మన గురువు గారు ఉన్నారు. ఆయన ద్వారా అక్కడికి వెళ్ళి అంటే 1 hour అక్కడ 1 hour ఉండి ధ్యానం చేసుకొని వచ్చేసి ఒక కొండ మీద ఉంటది. అదృష్టం సార్ అది. అక్కడికి వెళ్ళి. చాలా అదృష్టం సార్, అది అందరికీ జరగదు కదా సార్. అక్కడికి వెళ్ళాలన్న అదృష్టం కూడా ఉండాలి కదా సార్. అంతే, అది అంతా మన ఎనర్జీ లెవెల్ బట్టి అన్ని మనకు ఎదురొస్తాయి. మేము ఈజిప్ట్ గిజా పిరమిడ్ కూడా వెళ్ళి ధ్యానం చేసాం పత్రిసార్తో 10 రోజులు. ఎక్కడ ఈజిప్ట్ ఈజిప్ట్ లోనా పిరమిడ్, సార్? ఈజిప్ట్ పత్రిసార్తో వెళ్ళి 10 రోజులు ఉన్నాం. అక్కడ ఒక గంట సేపు క్వీన్ ఛాంబర్ లో రెండిట్లో ధ్యానం చేస్తాం. చాలా మంచి అవకాశాలు సార్ మీకు వచ్చినాయి. అది అందరికీ రావాలని కోరుకుంటున్నాను సార్. నేనైతే కళ్ళున్నా కాళ్ళున్నా అన్ని చూడలేము, తిరగలేము సార్. అది కూడా అదృష్టం. చాలా మంచి క్లాస్ చెప్పారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా శ్రద్ధగా విన్నారు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. ఇంత ముందు గురించి కూడా ధ్యానం
పండగ వస్తే ఇంట్లో బూజు ఎలా దులుపుకుంటారో మీ ఒంట్లో శరీరంలో ఉన్నదాన్ని కూడా దులుపుకోండి. అది బాగా నచ్చింది సార్ మీరు చెప్పే విధానం. చాలా చాలా బాగుంది సార్ మీరు చెప్పే విధానం. అయితే వాక్శక్తి మీ దగ్గర బాగుంది సార్. అది నేను ఎంజాయ్ చేసేది ఏంటంటే నేను చెప్పేది సాధారణ భాషలో ఉంటది. అది అవును మన సార్. మన రోజువారీ మాట్లాడుకున్నట్టే ఉంటది. నాకు అనిపిస్తుంది అసలు నేను స్పిరిచువల్ చెప్తున్నానా లేదా అనిపిస్తుంది ఒక్కోసారి. లేదు సార్, చాలా బాగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగానే కదా సార్ అలా చెప్పడం వల్ల. అదే అంటే మామూలుగా మాట్లాడుకున్నట్టు ఉంటది తప్ప ఏదో ఆ, అలా అందులో ఉండదు. ఒక నాకు నాకే సందేశం ఉంది అనిపిస్తుంది. సార్, మీరు దాన్ని చెప్పే ఎంజాయ్ దాంట్లోనైనా ఒక చేస్తాను. సందేశం ఉంది. దాన్ని ఎంజాయ్ చేస్తాను. నేను నా స్పీచ్ నేను ఎంజాయ్ చేస్తాను. అవును సార్. దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటా అనమాట. నాకు ఆ ప్రత్యేకత ఉంది అని. ఉంది సార్. అది చాలా చాలా థ్యాంక్స్ సార్. అందుకే మళ్ళీ నేను చెప్పిన ఇంకోసారి తర్వాత క్లాస్ ప్రశ్నలు తీసుకోండి సార్. నేను చెప్పిన తర్వాత ప్రశ్నలు కూడా అడగను. ఎందుకంటే నేను చెప్పినాక ప్రశ్న అనేది ఉత్పన్నం కాదు, వాస్తవంగా క్లారిటీనే ఉంటది. ఉత్పన్నం అనేది ఏం లేదు సార్. అక్కడ క్వశ్చన్ వేయడానికి ఇంకా అక్కడ ఏమున్నాయి సార్ డౌట్స్? ఇంత అదే అదే మంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక అక్కడ డౌట్స్ అనేది లేదు. కానీ మీరు చెప్పే విధానం చెప్తున్నాను కదా సార్, వాక్శక్తి అనేది అవును. అది అందరికీ రాదు. అది ఏదైనా ఇక గాడ్ గిఫ్ట్ అంటాను సార్ నేనైతే. ఎవరిది వాళ్ళదే. అవును సార్, ఎవరిది వాళ్ళది గాడ్ గిఫ్ట్ సార్. అది చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే, 7 అయింది. ఓకే ఓకే మాస్టర్. క్రాంతి కుమార్ గారు, ఏ ఊరండి యా, మీరు? మాది నెల్లూరు సార్. నేను బెంగళూరులో ఉంటాను, జాబ్ చేస్తుంటాను ఎక్కడుంటారు? బెంగళూరు. బెంగళూరులో. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, మాకు మంచి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈరోజు. చాలా థ్యాంక్స్ సార్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనము చక్కటి ధ్యానం చేసాము. అలాగే పత్రిజీ గారి గురించి కూడా అద్భుతంగా జీవిత చరిత్ర తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. పిప్పల ప్రసాద్ గారికి కూడా చెప్పాలి. వాస్తవం పిప్పల గారి క్లాస్ ఈ రోజు ఆయన మిస్ అవటం వల్ల నాకు అవకాశం వచ్చింది. ఓకే సార్. పిప్పల గారి ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మరి తిరిగి మనము నైట్ క్లాస్లో కలుసుకుందాము, లేదంటే రేపు క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గుడ్ డే.